Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then our today's class is all about this IBPS PO, RRB PO and clerk mains and IBPS, RRB PO, Regional Rural Banks, PO and clerk, RRB, PO and clerk mains, CA, GA, CA and banking awareness. వీటికి రిలేటెడ్గా మనం వెయిటేజ్ బ్రేకప్ ఎలా ఉంది స్కోర్ది ఈ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఎంసీక్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం. వీటిలో మొదటిగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ అండ్ ఫోకస్ ఏరియాస్ చూద్దాం. సో క్లర్క్ పీఓ రెండింటిలో మెయిన్స్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి 40 ఇన్ ఈచ్. తర్వాత టాపిక్ వైజ్ వెయిటేజ్ బ్రేకప్ కనుక మనం చూస్తే బ్యాంకింగ్ అవేర్నెస్ స్టాటిక్ కరెంట్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 40 to 45% ఉంది. అండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 40 క్వశ్చన్స్ కాబట్టి 16 to 18 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. సబ్ టాపిక్స్లో దెన్ ఆర్బీఐ ఫంక్షన్స్, టూల్స్, కమిటీస్, బ్యాంకింగ్ టర్మ్స్, డిజిటల్ బ్యాంకింగ్, బేసల్ నార్మ్స్, బ్యాంక్ టైప్స్, న్యూ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ ఆర్బీఐ సర్క్యులర్స్ వీటిని ఒకసారి అట్ ఎ గ్లాన్స్ చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కరెంట్ అఫైర్స్కి వచ్చేటప్పటికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ కదా, ఇంటర్నేషనల్ అడుగుతాడా అంటే ఇంటర్నేషనల్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఎక్కువ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో సబ్ టాపిక్స్ ఏవేవి ఫోకస్ చేయాలి మనం అంటే అపాయింట్మెంట్స్, రెసిగ్నేషన్స్ ఆర్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, రిపోర్ట్స్, ఇండిసెస్, అవార్డ్స్, స్పోర్ట్స్, డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి 1 మార్క్ అయినా కూడా దెన్ లాస్ట్ కొన్ని ఎగ్జామ్స్ నుంచి ఇవి అడగడం లేదు, ఇంపార్టెంట్ డేస్, థీమ్స్ కూడా అడగలేదు. సో కాబట్టి ఎనీవేస్ లైక్ అడగడానికి స్కోప్ ఉంది, అలాగని కొన్ని స్లాట్స్లో అడుగుతున్నాడు, కొన్ని స్లాట్స్లో ఇవ్వడం లేదనమాట. కాబట్టి ఫోకస్ చేయాలి. థర్డ్ వన్ వచ్చినప్పటికి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ వెయిటేజ్ మనకి ఇక్కడ 10 to 12% అంటే ఇట్ కమ్స్ అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం కొన్ని స్పెషలైజ్డ్ ఫోకస్డ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఫోకస్ చేయాలి. లైక్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్, ముద్ర, స్వనిధి, సో ఇలాగనమాట, ఆవాస్ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. వీటిలో ఏంటి అంటే ఏ స్కీమ్ చదివినా వాట్ ఎవర్ మే బి ద స్కీమ్, ఫర్ ఎవ్రీ స్కీమ్ దెన్ యూ హ్యావ్ టు నో ద మినిస్ట్రీ, ఆబ్జెక్టివ్, బెనిఫిషరీస్ యాజ్ వెల్ యాజ్ లాంచ్ ఇయర్. ఇవి ఫోకస్ చేయాలన్నమాట. తర్వాత ఫోర్త్ వన్ వచ్చినప్పటికి నాబార్డ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ 3 to 4 మార్క్స్, 4 క్వశ్చన్స్ వీటికి రిలేటెడ్గా రావడానికి స్కోప్ ఉంది అవుట్ ఆఫ్ 40 కాబట్టి. ఆర్ఆర్బీ ఎక్స్క్లూజివ్ అడ్వాంటేజ్, మస్టర్డ్ ఏరియాస్, నాబార్డ్ ఫంక్షన్స్, ఆర్ఐడిఎఫ్, ఎస్హెచ్ఈ బ్యాంక్ లింకేజ్, ఎఫ్పిఓస్, కేసీసీస్, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ అడిషన్ టు దిస్ స్టాటిక్ జీకే కూడా మనం ఫోకస్ చేయాలి కాబట్టి 5 to 8%, 2 to 3 మార్క్స్ ఇక్కడ నుంచి కూడా ఛాన్స్ ఉంది. బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, కరెన్సీస్, క్యాపిటల్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, అగ్రికల్చర్ క్రాప్స్, సీజన్స్, నేషనల్ పార్క్స్, ఇలా ఏవైనా అడగచ్చు అనమాట. ఓషన్స్ గురించి అడగచ్చు, బిగ్గెస్ట్ సీ ఇన్ ద వరల్డ్ అడగచ్చు, ఐలాండ్స్ గురించి అడగచ్చు, డెసర్ట్స్ గురించి అడగచ్చు, సో వాటర్ ఫాల్స్ గురించి అడగచ్చు, ఇలాంటివి ఏవైనా అడగచ్చు అనమాట. అంటే ఇవే అడుగుతారని ఎక్కడా లేదు, జనరల్ నాలెడ్జ్లో ఏ కాన్సెప్ట్ అయినా అడగడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి వీటిని మనం బేస్ చేసుకోవాలి, వీటిని ఫోకస్ చేయాలి. ఆర్ఆర్బీ క్లర్క్కి వచ్చేటప్పటికి దాన్ని అడిగే క్వశ్చన్స్ అన్నీ మనకి బేసిక్ స్టాండర్డే ఉంటాయి. ఫ్యాక్ట్ బేస్డ్గా, కరెంట్ అఫైర్స్ అయితే ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంటాయి, నాబార్డ్ రిలేటెడ్గా మోడరేట్గా ఉంటాయి. స్కీమ్స్ వచ్చేటప్పటికి నేమ్స్ అండ్ మినిస్ట్రీ ఎలాగో మనం డిస్కస్ చేసినట్టుగా వాటిని ఫోకస్ చేయాలి. పిఓ పార్ట్ వచ్చేటప్పటికి కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి, అనలిటికల్గా థింక్ చేయాలి. హై నాబార్డ్ రిలేటెడ్గా కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్స్ అడగడానికి, ఆర్ఆర్బీకి రిలేటెడ్గా కొంచెం డీప్గా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది, అదొకటి ఫోకస్ చేయాలి. ఇంపాక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ కూడా మనం వాటిని మీద ఫోకస్ చేయాల్సిన అంశాలు అనమాట. ఆర్ఆర్బీ పిఓ స్టాండర్డ్లో స్కీమ్ ఇంపాక్ట్ ఏంటి, ఎవరిని అడ్రస్ చేస్తుంది, ఇలాంటి వాటి మీద కొంచెం డీప్గా ఫోకస్ చేయాలి. సో మనం ఫైనల్ ప్రయారిటీ ఆర్డర్ కనుక వస్తే బ్యాంకింగ్ అవేర్నెస్ యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్, నాబార్డ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండ్ స్టాటిక్ జీకే వీటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట.
సో వీటిలో మనం కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. అంటే ఇన్ని ఎంసీక్యూస్ అని కాదు కానీ కొన్ని ఎంసీక్యూస్, వాటితో ఏంటి అంటే ఒక మంచి అవగాహన వస్తుంది, కొంత కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. అంటే ప్రీవియస్గా అడిగిన మోడల్ క్వశ్చన్స్ అనమాట, అడిగిన టైప్ క్వశ్చన్స్ని కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. దాంతో ఏంటి అంటే మనకి ఒక క్లారిటీ అనేది రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. యా, విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ ద నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ? నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ అంటున్నాడు. డిక్లేర్డ్ నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ డ్యూ టు ద సివియర్ గ్యాంగ్ వైలెన్స్ అంటున్నాడు. గ్యాంగ్ వైలెన్స్ ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు మనకి? వెనిజులా, ఎల్ సాల్వడార్, హైతీ, హోండురాస్, కొలంబియా ఇచ్చాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఏమడుగుతున్నాడు అని అంటే, మనల్ని ఫోకస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అని అంటున్నాడు. సో పాయింట్ అది మనకి, రీసెంట్లీ డిక్లేర్డ్ నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ డ్యూ టు సివియర్ గ్యాంగ్ వైలెన్స్. గ్యాంగ్ వైలెన్స్ అంటున్నాడు. జనరల్గా ఈ గ్యాంగ్ వైలెన్స్లో వీటిలో మనకి ఎక్కువ ఆఫ్రికన్ నేషన్సే కనిపిస్తూ ఉంటాయన్నమాట, ఈ రిలేటెడ్గా హైలైట్ అయిన అంశాల్లో వాటిల్లో. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రీసెంట్ టర్న్లో నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ దెన్ అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అని అంటున్నాడు. వెనిజులా కాదు, ఎల్ సాల్వడార్ కూడా కాదు. ఎల్ సాల్వడార్, హైతీ, హోండురాస్, కొలంబియా. మనకి కనిపించిన కంట్రీస్లో లుథేనియా ఒకటి. లుథేనియా డిసెంబర్లో అనమాట, డిసెంబర్ 2025లో దెన్ ఎమర్జెన్సీ కండిషన్స్ని హైలైట్ చేసింది. బట్ హైతీ వచ్చేటప్పటికి ఆగస్టులోనే అనమాట. ఒకవేళ లుథేనియా కూడా కనుక ఆప్షన్స్లో కనుక ఇచ్చున్నట్టయితే అప్పుడు ఏంటి అంటే దాన్ని అప్పుడు మనకి మంత్ మెన్షన్ చేయాలి. కానీ ఇక్కడ దాన్ని లుథేనియా ఆప్షన్స్లో లేదు. దట్ సి, హోండురాస్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. హోండురాస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి హైతీ అనమాట. హైతీ మనకి తెలుసు, హైతీ క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ అంటాం. పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హైతీ అనమాట. అండ్ కరెన్సీ కూడా దీనిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కరెన్సీ వచ్చేటప్పటికి హైతియన్ గోర్డే అనమాట, ఇది కరెన్సీ. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ country recently introduced 10 months of the voluntary military service citing regional security concerns అంటున్నాడు. సో ఇక్కడ ఇందాక మనం చూస్తుంది 3 months అనమాట, ఇక్కడ 10 months. సో అక్కడ వైలెన్స్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కాంటెక్స్ట్ వేరు. సైటింగ్ రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల దెన్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసుకున్న మిలిటరీ సర్వీస్ని, 10 months ఆఫ్ వాలంటరీ మిలిటరీ సర్వీస్ని అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటున్నాడు. కంట్రీ ఏది అని అడుగుతున్నాడు. దట్స్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఇది వాలంటరీ మిలిటరీ సర్వీస్ అనమాట. అంటే లుథేనియా ఇంట్రడ్యూస్డ్ కంపల్సరీ మిలిటరీ సర్వీస్ 5,000 citizens టు జాయిన్ ద ఆర్మీ అని నోటిఫై చేసింది. ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మ్యాండేటరీ బేసిక్ మిలిటరీ సర్వీస్ ఫ్రమ్ 2026 నుంచి మ్యాండేటరీ చేసిందనమాట. 5,000 citizens plan to be conscripted into the army, and this report given by their Ludhiana Armed Forces press anamata. So this 2026 conscription is a targeted step to strengthen national defense system anamata, to strengthen national defense system. ఎంత 10 months అనమాట. 10 months ఆఫ్ వాలంటరీ కావాలి, 10 నెలల వాలంటరీ మిలిటరీ సర్వీస్ కావాలి. 10 months మిలిటరీలో పనిచేయడానికి మనుషులు కావాలి అని అనౌన్స్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ లుథేనియా. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది డిసెంబర్లో అనౌన్స్ చేస్తుంది, డిసెంబర్. దట్ ఈస్ ద వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇండియా రీఎలెక్టెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ మోడల్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు.
like India was re-elected to the UNESCO executive board for which period అంటున్నాడు. India was re-elected to the UNESCO executive board for which period? 24-26, 25-27, 25-29, 26-30, 24-28 అంటున్నాడు. ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి ఏ టర్మ్కి హోల్డ్ అయింది అని అంటున్నాడు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్లో దిస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ 58 మెంబర్ స్టేట్స్ అనమాట. 58 మెంబర్ స్టేట్స్ ఉంటాయి. ఈచ్ ఎలక్టెడ్ ఫర్ 4-year term అనమాట. వైల్ ద యునెస్కో అపాయింట్స్ టు దిస్ బోర్డ్ మేడ్ బై ద మెంబర్ స్టేట్స్ రాదర్ దాన్ ఇండివిజువల్ యాక్టర్స్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. సో ఏ పీరియడ్కి అని అంటున్నాడు, దట్ ఈస్ 25-29, 2025-29 ఈ పీరియడ్కి. దెన్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి మెంబర్గా ఇండియా ఎంపిక అయింది అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. దట్ ఈస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Important one. Which country emerged as the largest milk producer globally as per the livestock statistics 2025 అంటున్నాడు. Livestock statistics 2025 బేస్ చేసుకొని which country emerged as the largest milk producer అంటున్నాడు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆస్క్డ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే యూఎస్ ఇచ్చాడు ఆప్షన్లో, చైనా, బ్రెజిల్, ఇండియా, జర్మనీ ఇచ్చాడు. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం India became the world's top milk producer growth wise. తర్వాత పోతే ఫ్యూచరిస్టిక్గా కూడా ఈ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఈ లార్జెస్ట్ యాజ్ ద టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండ్ విత్ ద కరెంట్ ప్రొడక్షన్ ఆఫ్ 239 మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట. ఎంఎంటీ అంటాం, మిలియన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్. మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ రాజీవ్ రంజన్ సింగ్ ఈయన లైక్ అనౌన్స్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ లోక్సభ అనమాట. దట్ ఇండియా ఎయిమ్ టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్ టు ఇండియా మిల్క్ ప్రొడక్షన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్స్కి పెంచాలి అని ట్రై చేస్తోంది అని చెప్తున్నారు. సో ఇన్ కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇది టార్గెట్ అనమాట. ఎప్పటికీ 2025-2029 9 అనమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. 4 years కదా అనకండి, బట్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఒక ఇయర్ ఉంటుంది కాబట్టి దెన్ దట్ ఇస్ అ వన్. ఇండియాస్ డైరీ సెక్టర్ కనుక మనం ఒకసారి చూస్తే ఇట్స్ విట్నెస్డ్ అ రిమార్కబుల్ గ్రోత్ ఓవర్ ది ఇయర్స్ అండ్ మేకింగ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ద నేషన్ కంట్రిబ్యూట్స్ అరౌండ్ మోర్ దాన్ 24% ఆఫ్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్. 24% ఆఫ్ ద మిల్క్ ప్రొడక్షన్ ఇక్కడి నుంచే హోల్డ్ అవుతుంది అనమాట. ఏ కంట్రీ అనేది అడుగుతున్నాడు, దట్ ఈస్ ఇండియా. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో 24% ఆఫ్ ద గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది. దట్ ఇస్ ద రీజన్ ద పర్ క్యాపిటా మిల్క్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి ఇండియన్ పర్ క్యాపిటా మిల్క్ కన్జంప్షన్ 471 grams per day అనమాట. యావరేజ్న ఒక్కొక్కరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు రోజుకి అంటే 471 గ్రాములు అనమాట పర్ డే. సో దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ కదా. తర్వాత మనం ఇక్కడ ఈ ఆర్జీఎం గురించి రిలేటెడ్గా సో మనం కనుక ఒకసారి ఫోకస్ చేస్తే ఇక్కడ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఉంది కదా. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2014 to boost the India's dairy industry. Under this initiative, several reforms and programs have been implemented to improve the quality and quantity of the milk production. That is the context. Quality, that is the context anamata. So India's 300 million metric tons the target eppudu ante eppatiki ante 2030 ki anamata. So they achieve the target of 300 million metric tons of by 2030. The government has proposed multiple measures to improve milk production and farmers income anamata. That is the concept.
Moving to the next one. Who became the this is also important one, sports related, complete sports related one. Who became the most expensive player in the WPL 2026 auction? 2026 auction అంటే 2026లో జరగబోతున్న ఈవెంట్కి ఆక్షన్ 2025లోనే అనమాట. సో ఇండియన్ ఆల్రౌండర్ మనకి స్మృతి మందన కాదు, అష్లేగ్ గార్డ్నర్ కాదు, ఎల్ఎస్సి పారీ కాదు, హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళు కాదు. మనకి ఇండియన్ ఆల్రౌండర్ ఉన్నారు కదా, ఇండియన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ. Deepti Sharma, then most expensive player in the WPL 2026 auction and acquired from UP Warriors. UP Warriors నుంచి ఈవెన్ acquire చేయడం జరిగిందనమాట. There is a context. సో ఇక్కడ దీప్తి శర్మ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్, యూపీ వారియర్స్ నుంచి అక్వైర్ చేశారు. దాని హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ 3.20 lakhs అనమాట, క్రోర్స్ అనమాట. 3.2 crores హోల్డ్ చేశారు. హైయెస్ట్ ఈవిడే ఈ పర్టికులర్ టర్న్లో. అండ్ కోర్ యూజింగ్ ద రైట్ హ్యాండ్ టు మ్యాచ్ కార్డ్, మేకింగ్ హర్ ద సెకండ్ కాస్ట్లీయెస్ట్ WPL ప్లేయర్ ఎవర్. ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో సెకండ్ ప్లేయర్ అనమాట. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలీ కెర్. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ బై స్నాప్డ్ బై ముంబై ఇండియన్స్కి చెందిన కెర్ అనమాట, 3 crores. సో వీళ్ళు అనమాట 3.2, ఒకళ్ళు 3 ఒకళ్ళు. షీ బికేమ్ ద సెకండ్ హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఇన్ WPL హిస్టరీ, జస్ట్ బిహైండ్ స్మృతి మందన. ఇప్పుడు ఇక్కడ మనకి దీప్తి శర్మ ఈ పర్టికులర్ ఈవెంట్లో WPL 2026 ఆక్షన్లో టాప్ ఫస్ట్ పర్సన్, కానీ ఓవరాల్గా కనుక చూస్తే సెకండ్ పర్సన్ అనమాట. సెకండ్ పర్సన్ షీ బికేమ్ ద సెకండ్ హైయెస్ట్. ఎవరు? దీప్తి శర్మ బికేమ్ ద సెకండ్ హైయెస్ట్ కంప్లీట్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఇన్ WPL హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ ప్లేడ్ పర్సన్ అనమాట. ఫస్ట్ ఎవరు అంటే స్మృతి మందన 3.4 crores అనమాట. 3.5 crores ఇప్పుడు కాదు, ఒకప్పుడు అనమాట. బట్ ఎనీవేస్ ఇప్పటిదాకా హిస్టరీలోనే 2023లో 3.4 crores టర్న్ అయింది డిమాండ్ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం. దీప్తి శర్మ ఇప్పుడు దాన్ని 3.2, ఇదొక రికార్డ్ అనమాట. ప్రెసెంట్ టర్న్ స్పెషల్ అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ ఓవర్సీస్ ప్లేయర్ అని అడిగాడు అనుకోండి. టాప్ ఓవర్సీస్ ప్లేయర్ వచ్చేటప్పటికి అమేలీ కెర్రే, న్యూజిలాండ్ అనమాట. అమేలీ కెర్ న్యూజిలాండ్ తినే అవుతుందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. సో మన ఆన్సర్ ఏంటి అవ్వాలి ఇక్కడ? ఆన్సర్ దీప్తి శర్మ కదా, సి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఐఐటికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ ఐఐటి లాంచ్డ్ ద ఇంపాక్ట్ రైజ్ ఇనిషియేటివ్ ఇన్ November 2025? ఏ ఐఐటి అని అడుగుతున్నాడు. ఢిల్లీనా, బాంబేనా, మద్రాసా, ఖరగ్పూర్, హైదరాబాద్. సో ఇంపాక్ట్ రైజ్ ఇనిషియేటివ్ అనేది మనకు వచ్చేటప్పటికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ వాజ్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ బై ఐఐటి ఖరగ్పూర్ అనమాట. ఇంపాక్ట్ రైజ్. సో ఖరగ్పూర్ లాంచ్డ్ దిస్ ఇంపాక్ట్ రైజ్ కదా. రైజ్ స్టాండ్స్ ఫర్ రీసెర్చ్, ఇన్నోవేషన్, skilling and entrepreneurship. This is one. RISE stands for research, innovation, skill and entrepreneurship. E areas convert. So then the initiative focuses mostly on sustainable technology and management for the large scale social transformation అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఐఐటి ఖరగ్పూర్ అనమాట. సో ఆన్సర్ ఈజ్
Answer D is the correct one. Moving to the next one, special question as well. Where did PM Modi chair the All India Conference of Director General and Inspirational General of Police recently అంటున్నాడు. న్యూఢిల్లీ, జైపూర్, ఛత్తీస్గఢ్, భోపాల, లక్నో అంటున్నాడు. సో దెన్ Prime Minister recently then chaired the Prime Minister chaired the 60th All India Conference of Director Generals and Inspectors Generals of Director Generals and Inspector General of Police. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇస్ ఎట్ రాయ్పూర్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. 60th డీజీపీ ఐజీపీ కాన్ఫరెన్స్ అనమాట. అది లైక్ నవంబర్ 28 నుంచి 30th దాకా ఛత్తీస్గఢ్లో జరిగింది ఇది. సో దెన్ ఈయన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రొవైడింగ్ ఎ నేషనల్ ప్లాట్ఫామ్ టు రివ్యూ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయడానికి, అంతేకాకుండా స్ట్రెంథనింగ్ ద పోలీసింగ్ అలైన్డ్ విత్ ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్కి సంబంధించి మన వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానిలో భాగంగా పోలీసింగ్ని బాగా డెవలప్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్. సో ఆన్సర్ C is the correct one. Moving to the next one, and who was awarded the Indian of the Year 2025 Transformational Leadership Award? Transformational Leadership Award అంటున్నాడు. సో మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్ని మనం ఒకసారి హోల్డ్ చేయాలి. సో ఐసీసీ చైర్మన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? రతన్ టాటా ఇచ్చాడు, నీతా అంబానీ, ద్రౌపది ముర్ము, జై షా అండ్ నరేంద్ర మోడీ ఇచ్చాడు. నరేంద్ర మోడీ దెన్ నీతా అంబానీ వీళ్ళకి వచ్చాయి కానీ నాట్ రైట్ నఫ్. సో ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ కూడా కాదు. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ ఈ కేటగిరీ 2025కి దెన్ దట్ పర్టికులర్ అవార్డ్ గివెన్ టు ఐసీసీ చైర్మన్ జై షా ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. ఈ అవార్డుని మనకి ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025 లిస్ట్ కింద ఇవ్వడం జరిగిందనమాట. ఏ ట్రూ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ కింద ఇతన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. జై షా దెన్ చైర్మన్ ఆఫ్ ఐసీసీ అనమాట. దట్స్ అ పాయింట్. Moving to the next one, India was re-elected to the IMO Council for the period 26-27 with the highest votes in which category అంటున్నాడు. So India has been re-elected to the IMO Council for duration 26-27 ఈ పీరియడ్కి అండర్ కేటగిరీ బి అనమాట. అండర్ కేటగిరీ బిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది విత్ ద హైయెస్ట్ ఓట్ కౌంట్ రీఅఫర్మింగ్ ఇట్స్ లీడర్షిప్ రోల్ ఇన్ గ్లోబల్ మ్యారిటైమ్ అఫైర్స్లో తన లీడర్షిప్ని మళ్ళీ కొనసాగిస్తూ రీఎలక్షన్ ఫాలోస్ ద సక్సెస్ఫుల్ హోస్టింగ్ ఆఫ్ ఇండియా మ్యారిటైమ్ వీక్ అనమాట. అంటే ఇండియా మ్యారిటైమ్ వీక్ బాగా పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం 2025లో, విచ్ ఫీచర్డ్ ద పార్టిసిపేషన్ ఫ్రమ్ 100 కంట్రీస్. ఆ సందర్భంగా 100 కంట్రీస్ నుంచి దెన్ మనకి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో ఈ మ్యారిటైమ్ వీక్ వచ్చేటప్పటికి మ్యారిటైమ్ వీక్ అబ్జర్వ్ ఫ్రమ్ October 27th to 31st అనమాట. సో ఇన్ ముంబైలో అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది. సో ఫోకసింగ్ ఆన్ ద ఇండియాస్ మ్యారిటైమ్ గ్రోత్ అండ్ బ్లూ ఎకానమీ, మ్యారిటైమ్ గ్రోత్ మీద అండ్ బ్లూ ఎకానమీ మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. బ్లూ ఎకానమీ ఇన్ ద సెన్స్ ద ఎకానమీ రిలేటెడ్ టు ద వాటర్స్ అనేసి.
వైల్ ఇండియాస్ నేషనల్ మ్యారిటైమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్. నేషనల్ మ్యారిటైమ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మ్యారిటైమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్. ఇలాంటిది అడగడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ ఈ మంత్లో ఏమో అనుకుంటారు. మ్యారిటైమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 5th అనమాట. April 5th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ మ్యారిటైమ్ డే. April 5th. ఇట్స్ ఇండియా మ్యారిటైమ్ వీక్ వచ్చేటప్పటికి October 27th to 31st అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. ఇక్కడ కనుక మనం కొన్ని పాయింట్స్, అడిషనల్ పాయింట్స్ కనుక చూస్తే IMO కౌన్సిల్ అంటున్నాడు. IMO కౌన్సిల్కి రీఎలెక్ట్ అయింది అంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అది. IMO ఈజ్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మెజర్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ టు ప్రివెంట్ ద పొల్యూషన్ ఫ్రమ్ ద షిప్స్. పొల్యూషన్ ఫ్రమ్ ద షిప్స్ అనమాట. షిప్స్ నుంచి ఎలాంటి పొల్యూషన్ లేకుండా చేసే దీని ముఖ్య ఉద్దేశం అనమాట. దిస్ వాజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948 March 6th అనమాట. ఎక్కడ? ఇన్ జెనీవా. అండ్ 40 మెంబర్ స్టేట్స్ ఆర్ 40 స్టేట్స్. మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 40. సో అసెంబ్లింగ్ అంతా, ఈ గ్యాదరింగ్ అంతా 2 years వన్స్ జరుగుతుంది. 2 years టర్మ్స్ వన్స్ దాన్ని అసెంబ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా జరిగింది వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ద 34th అసెంబ్లీ అనమాట. 34th అసెంబ్లీ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్లో జరిగిందనమాట. ఇది 34th అసెంబ్లీ. ఇండియా సెక్యూర్డ్ 154 votes out of 154 votes of 169. ఇక్కడ బీ క్లియర్, మ్యారిటైమ్ వీక్ ముంబైలో జరిగింది. నేను మాట్లాడుతోంది 34th అసెంబ్లీ హెల్డ్ ఇన్ లండన్ అంటున్నాను. ఓటింగ్ కోసం, అంటే దీనిలో ఈ పర్టికులర్ మెంబర్షిప్ కోసం ఎలక్టెడ్ మెంబర్గా ఓటింగ్ కోసం ఓటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే దట్ ఈస్ ఇన్ లండన్లో జరిగింది. అండ్ ఇండియా సెక్యూర్డ్ 154 votes out of 169 valid votes. అండ్ దెన్ అలాంగ్ సైడ్ దిస్ పర్టికులర్ ఇండియాతో పాటు కేటగిరీ బీలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా కేటగిరీ బీలోకే ఉంది. బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇలాంటి కంట్రీస్ అని నేను నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, యుఏఈ మేజర్ మ్యారిటైమ్ ట్రేడింగ్ నేషన్స్ అన్నీ దెన్ మార్కెట్ కేటగిరీ బీలోనే ఉన్నాయన్నమాట. అండ్ దిస్ మార్క్స్ ఇండియా సెక్యూర్డ్ అ కాన్సిక్యూటివ్ biennium successing the highest votes in the category B. Then under Amritkal Maritime Vision, Amritkal Maritime Vision 2047 రీచ్ అవ్వడానికి ఇది ఒక మైల్ స్టోన్ అనమాట. సో దట్ ఈస్ హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. IMO ఇంపార్టెంట్ వన్, అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. IMO మ్యారిటైమ్ వీక్ అడుగుతాడు. నేషనల్ మ్యారిటైమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 5th అనమాట. April 5th. సో ఇవి ఫోకస్ చేయాల్సిన పాయింట్స్. మనం మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. the RBI rate acts as the ceiling of the liquidity adjustment facility. Ceiling of the liquidity adjustment facility అంటున్నాడు. సీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. సీలింగ్ ఆఫ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీకి ఏది సీలింగ్ లాగా ఉంటుంది అన్నాడు. ఇది సీలింగ్, ఇది బేస్. ఓకేనా? సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీకి ఏది సీలింగ్గా ఉంటుంది అని అంటున్నాడు. సీలింగ్గా ఉంది అంటున్నాడు. సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే, అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా మూవ్ చేస్తుందంటే త్రూ రెపో రేట్స్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ. రెపో రేట్, రివర్స్ రెపో రేట్ని మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్స్ రేట్స్గా చెప్తాం. అంటే లిక్విడిటీని అడ్జస్ట్ చేయాలి అంటే మనకి ఏం చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ ఇవ్వాలి. సో వెన్ ఎవర్ ద బ్యాంక్స్ బారోస్ ఫ్రమ్ ఆర్బీఐ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కర్డ్ ఈజ్ రెపో రేట్ కదా. లేకపోతే బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎక్సెసివ్ ఫండ్స్ని ఆర్బీఐ తీసేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ని మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. విచ్ ఆర్బీఐ యాక్ట్ యాజ్ ద సీలింగ్ ఆఫ్ ద లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అన్నాడు. రెపో రేట్, రివర్స్ రెపో రేటు, ఎస్డిఎఫ్ రేటు, ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంక్ రేట్ ఇచ్చాడు. సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్కి సీలింగ్ ఏది అన్నాడు. సీలింగ్ ఏది అని అంటే ఇప్పుడు రెపో రేటు, రివర్స్ రెపో రేటు కావు కదా. ఎందుకు అంటే ఈ ఎల్ఏఎఫ్ అంటేనే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అన్నప్పుడు సీలింగ్ కావు అవి. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు? సో సీలింగ్ ఏది అని అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఎస్డిఎఫ్ని బేస్ రేట్ అంటారు, ఎస్డిఎఫ్ని బేస్ అంటారు. ఎంఎస్ఎఫ్ని వచ్చేటప్పటికి దెన్ దట్ ఈస్ కాల్డ్ సీలింగ్ రేట్ అంటారు. సీలింగ్ని ఎంఎస్ఎఫ్ అంటాం, సీలింగ్ రేట్ అనమాట. సీలింగ్ అని ఎందుకు అంటారు అంటే, దీన్ని బేస్ రేట్ అని ఎందుకు అంటారు అంటే ఒక పాయింట్ చూస్తే అర్థమైపోతుంది. ఈ బేస్ రేట్ అంటే, బేస్ రేట్ అని కూడా, బేస్ అనేది ఇక్కడ ఏంటి అంటే బాటమ్ రేట్ అని, బాటమ్ రేట్ కాంటెక్స్ట్ అది అనమాట. ఇప్పుడు మనం స్టాండర్డ్ డిపాజిట్ టర్న్ కనుక చూసామనుకోండి, సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ కనుక చూసామనుకోండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఇది 5% ఉంది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, రెపో రేట్ కనుక చూసామనుకోండి, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ రెపో రేట్ ఇస్ 5.25%. ఎంఎస్ఎఫ్ కనుక చూసామనుకోండి ఇస్ 5.50%. సో ఇది అప్పర్ లిమిట్, ఇది రెపో ఇస్ ద మిడిల్ లిమిట్ అదే ఆర్ ఎల్ఏఎఫ్, అండ్ ఎస్డిఎఫ్ వచ్చేటప్పటికి దెన్ లోయర్ అనమాట. అందుకని దాన్ని ఏమంటామంటే సీలింగ్ రేట్ అంట, టాప్ రేట్ ఆర్ సీలింగ్ రేట్ అంట. సో రెపో రేట్ వచ్చేటప్పటికి ప్రెసెంట్ ఎంత ఉంది, ప్రెసెంట్ 5.25% రెపో రేట్ ఉంది. రివర్స్ రెపో రేట్ వచ్చేటప్పటికి మనకి దెన్ 3.35% ఉంది. ఎస్డిఎఫ్ రేట్ వచ్చేటప్పటికి 5% ఎస్డిఎఫ్ రేట్. ఎంఎస్ఎఫ్ నేను చెప్పాను 5.50 ఉంది అని. బ్యాంక్ రేట్ వచ్చేటప్పటికి, బ్యాంక్ రేట్ కూడా, బ్యాంక్ రేట్ ఎంఎస్ఎఫ్ రెండు ఒకటే ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. 5.50 ఉందన్నమాట. దీస్ ఆర్ ద రేట్స్. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, సీలింగ్ అని అడిగాడు కదా, సీలింగ్ కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎంఎస్ఎఫ్ సీలింగ్ రేట్. విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రీఫైనాన్స్ సపోర్ట్ టు మెయిన్లీ ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్? ఆర్బీఐ కాదు, సిడ్బీ కాదు, ఇట్స్ నాబార్డ్. ఎన్హెచ్బి వచ్చేటప్పటికి హౌసింగ్ ఫైనాన్స్ కదా, ఎగ్జిమ్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బ్యాంక్కి, దెన్ సిడ్బీ వచ్చేటప్పటికి స్మాల్ ఇండస్ట్రీస్కి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటర్ కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, యూపీఐ లైట్. యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్స్ డిఫర్ ఫ్రమ్ రెగ్యులర్ యూపీఐ ట్రాన్సాక్షన్. రెగ్యులర్ యూపీఐ ట్రాన్సాక్షన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ యూపీఐ అని కూడా అంటారు, స్టాండర్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటాం. బికాస్ దే ఆర్ అంటున్నాడు. యూపీఐ లైట్కి అండ్ స్టాండర్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి డిఫరెన్స్ ఉంది. అది ఏంటి అంటే బికాస్ ఆఫ్ దేర్ అంటున్నాడు, దే ఆర్ అంటున్నాడు. బికాస్ యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్స్ డిఫర్ ఫ్రమ్ రెగ్యులర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. బికాస్ ఎందుకు అంటే దే డిఫర్ ఫ్రమ్ క్రెడిట్ బేస్డ్, స్టోర్డ్ ఆన్ బ్యాంక్ సర్వీస్, ఆఫ్లైన్ అండ్ లో వాల్యూ, ఇంటర్నేషనల్, ఆధార్ ఓన్లీనా? ఆధార్ ఓన్లీ అనేది కాదు, ఇంటర్నేషనల్ కాదు, రెండు లోకలే. క్రెడిట్ బేస్డ్ ఏం కాదు, నో. స్టోర్డ్ ఆన్ బ్యాంక్ సర్వర్స్, బ్యాంక్ సర్వర్స్ మీద స్టోర్ అవుతాయి, ఇది చెప్పలేం, హోల్డ్ చేయలేం. సో ఆఫ్లైన్ అండ్ లో వాల్యూ అని చెప్పగలుగుతాం. యూపీఐ లైట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆఫ్లైన్ అండ్ కొన్ని ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎందుకు అని అంటే నో పిన్ రిక్వైర్డ్ ఫర్ 1000 రూపీస్. ఎలాంటి పిన్ లేకుండా 1000 రూపీస్ దాకా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఎలాంటి పిన్ యూజ్ చేయకుండా. అంటే డు నాట్ రిక్వైర్ 4 డిజిట్స్ ఆర్ 6 డిజిట్ పిన్ యూజ్ చేయకుండా చేయొచ్చు యూపీఐ లైట్ ద్వారా. ఇదొక స్పెషల్ టర్మ్. ఆన్ డివైస్ వ్యాలెట్ అని ఉంటుంది. ఆన్ డివైస్ వ్యాలెట్, ఈ ఆన్ డివైస్ వ్యాలెట్ అంటే ఏంటి అని అంటే లైక్ డు నాట్ హిట్ ద సిబిఎస్ ఎవ్రీ టైమ్. సిబిఎస్కి వెళ్లకుండా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ఆఫ్లైన్ టర్న్ అని పిలుస్తాం, ఆన్ డివైస్ వ్యాలెట్ సిస్టమ్ అంటాం. సో ప్రీరేటెడ్ వ్యాలెట్ స్టోర్ డైరెక్ట్లీ ఆన్ డివైస్ కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ కూడా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, ఆఫ్లైన్ ఫంక్షనాలిటీ కూడా పాసిబుల్ అవుతుంది. సో యూపీఐ లైట్లో ఎలాంటి పిన్ లేకుండా 1000 రూపీస్ దాకా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆన్ డివైస్ వ్యాలెట్ ఫెసిలిటీ ఉంటుంది, అంటే ఎవ్రీ టైమ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆఫ్లైన్ పేమెంట్స్ కూడా డెబిట్ ఒక్కటే, అట్లా ఆఫ్లైన్ పేమెంట్స్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత లోయర్ ట్రాన్సాక్షన్స్ లిమిట్, ఇది నెగిటివ్ జనరల్గా, బట్ ట్రాన్సాక్షన్ లిమిట్ మనకి తక్కువ ఉంటుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ లిమిట్ అనుకోండి మనకి 1 lakh దాకా కూడా ఉంటుంది. జనరల్గా మనం స్టాండర్డ్ యూపీఐలో కనుక చూస్తే అప్ టు 1 lakh దాకా యూపీఐ అలౌ చేస్తుంది. బట్ యూపీఐ లైట్కి వచ్చేటప్పటికి స్ట్రిక్ట్లీ స్మాల్ అమౌంట్స్ అనమాట, 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా మాత్రమే అలౌ చేస్తుంది అనమాట టోటల్ వ్యాలెట్ బ్యాలెన్స్లోంచి. దట్స్ ద కాన్సెప్ట్. సో స్టాండర్డ్ యూపీఐకి లిమిట్, సఫిషియంట్ లిమిట్ ఉంటుంది. దీన్ని అయితే ఒకటేంటి అని అంటే ఆఫ్లైన్ యూజ్ చేయలేం, దీన్ని ఆఫ్లైన్ యూసేజ్ ఛాన్స్ ఉండదు.
తర్వాత ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు హిట్ ద సిబిఎస్ ప్రతిసారి టచ్ చేసే వెళ్ళాలి, కానీ సిబిఎస్ టచ్ చేయకుండా కూడా మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు దాన్ని యూపీఐ లైట్ తోటి అనమాట. సో ఆఫ్లైన్ అండ్ లో వాల్యూ అనేది మనం వీ కెన్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ మ్యాక్సిమం అమౌంట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఎంత అన్నాడు, 1 lakh కాదు, 1 lakh ఉండేది, దట్ ఈస్ ఇంక్రీజ్డ్ అనమాట, ఇంక్రీజ్డ్ టు 5 lakhs. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఈజ్ 5 lakhs now, is 5 lakhs. That is the right answer అనమాట. Moving to the next question, which of the following is not a function of RBI అంటున్నాడు. ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్ ఆర్బీఐ ఫంక్షన్, ఇది ఆర్బీఐ ఫంక్షన్. రెగ్యులేటింగ్ బ్యాంక్స్, రెగ్యులేటింగ్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫంక్షన్, బ్యాంకర్ టు ద బ్యాంక్స్ అంటాం, బ్యాంకర్ టు ద గవర్నమెంట్ కూడా అంటాం కదా. యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్స్, మేనేజింగ్ ఫారెక్స్ అనేది ఆర్బీఐ ఫంక్షన్. బ్యాంకర్ టు ద గవర్నమెంట్ కూడా ఆర్బీఐ ఫంక్షనే. ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ ఎ ఫంక్షన్ అంటున్నాడు, ఆర్బీఐ ఫంక్షన్ కానిది ఏది అంటున్నాడు, దట్ ఈస్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. సో మనకి కస్టమర్ బ్యాంక్ ఆర్బీఐ రిలేషన్లో, దెన్ కస్టమర్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయొచ్చు అమౌంట్, కస్టమర్ కావాలి అంటే లోన్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, అంతేగాని కస్టమర్ హ్యాస్ నో డైరెక్ట్ ఆప్షన్ టు రీచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ కాంటెక్స్ట్ ఉండదు కాబట్టి యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఆర్బీఐ ఫంక్షన్ కాదు, ఇట్స్ ఎ కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్. So what is our answer? Answer C is the correct one. Next one, under Basel III, which capital absorbs losses while the bank is going concern? Bank going concern లో ఉంటే ఏది లాస్లు అట్రాక్ట్ చేస్తుంది అని అంటున్నాడు, లాస్ అట్రాక్ట్ చేసేది ఏది అని అడుగుతున్నాడు. అంటే లైక్ మనకి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ అర్థం కావాల్సిన అంటే పాయింట్ ఏంటి, హైలైట్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే బేసల్ 3 norm గురించి మాట్లాడుతున్నాడు, బేసల్ 3 norm. సో జనరల్గా మనకి బేసల్ 3 norm వచ్చేటప్పటికి ఇక్కడ హైలైట్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి బేసల్ 3 normకి సంబంధించి. ఇక్కడ మనకి చాలాసార్లు వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి, బ్యాలెన్స్ మనకి బేసల్ 3 గురించి. సో టైర్ 2 ఇచ్చాడు, టైర్ 3 అడిషనల్ టైర్ 1 CRR SLR. సో మనకి జనరల్గా అడిషనల్ టైర్ 1 జనరల్ క్యాడ్ మనకి క్యాపిటల్ అడెక్వసీ రేషియో చూస్తున్నప్పుడు టైర్ 1 ప్లస్ టైర్ 2 బై టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ చూస్తాం ద పర్సంటేజ్. సో అడిషనల్ టైర్ 1 ఎక్కడ వస్తుంది అని అంటే, అడిషనల్ టైర్ 1 is the instrument like a contingent convertible bonds అనమాట, that absorb losses on a going concern. సో జనరల్గా అడిషనల్ టైర్ 1లో మనకి కొన్ని కాంటింజెంట్ కన్వర్టబుల్ బాండ్స్ అని ఉంటాయి, కన్వర్టబుల్ బాండ్స్ జనరల్గా బాండ్స్ కనుక అయితే ట్రెజరీ బిల్స్, బాండ్స్ వీటన్నిటిని టైర్ 1లో వేసేస్తాం. కానీ అడిషనల్ టైర్ 1 కింద ఉంటాం. కొన్ని ఏమవుతాయంటే గోయింగ్ కన్సర్న్ ఉంటాయి, లాస్ అవ్వడానికి కూడా కొన్ని స్కోప్ ఉంటాయి గోయింగ్ కన్సర్న్ ఉన్నవి. అలాంటి వాటిల్లో అడిషనల్ టైర్ 1 కింద ఉండేది కాంటింజెంట్ కన్వర్టబుల్ బాండ్స్ అనమాట. దెన్ విచ్ క్యాపిటల్ అబ్జార్బ్స్ ద లాసెస్ వైల్ ద బ్యాంక్ ఈజ్ గోయింగ్ కన్సర్న్. లాసెస్కి మూవ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటాయి కొన్ని, వాటిని ఏమంటామంటే అడిషనల్ టైర్ 1 కింద ట్రీట్ చేస్తారనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ ఎనేబుల్ బ్యాంక్స్ టు అంటున్నాడు. పిఎస్ఎల్సి అంట, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ మటుకే చూస్తుంటారు, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. అంటే ఏంటి అంటే లైక్ ఒక బ్యాంక్ కనుక షార్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్ కనుక ఉంటే ఇంకో బ్యాంక్కి పిఎస్ఎల్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండేదన్నమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లోన్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఎస్ఎల్ ఆబ్లిగేషన్, అవాయిడ్ ఎన్పిఎస్, ఇంక్రీజ్ సిఆర్ఆర్, రెడ్యూస్ క్యాపిటల్, ఇవి కావు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లోన్స్ కాదు అవి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఎల్ఎస్ ఆబ్లిగేషన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పిఎస్ఎల్ ఆబ్లిగేషన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దాన్నే పిఎస్ఎల్ సర్టిఫికేట్స్ అంటాం, ప్రయారిటీ సెక్టర్ సర్టిఫికేట్స్ అంటాం. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.
విచ్ యాక్ట్ గవర్న్స్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటున్నాడు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని గవర్న్ చేసే బ్యాంకింగ్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఆర్బీఐ యాక్ట్ కాదు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఫెమా కాదు, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, పేమెంట్ సిస్టమ్ అంతా దెన్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్, దట్ ఈస్ 2007 యాక్ట్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సెబీ కూడా కాదు. విచ్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ ఐఎంపిఎస్ అండ్ యూపీఐ? ఐఎంపిఎస్ లైక్ మనకి యూపీఐ కానీ, తర్వాత నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ కానీ, రూపే కార్డ్, తర్వాత పోతే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, నెక్స్ట్ వన్ నాచ్ NACH, ఇవన్నీ ఆల్ దీస్ లుక్స్ ఆఫ్టర్ బై NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. సో దెన్ NPCI is the correct one. Answer C is the correct answer. Moving to the next one. A loan becomes NPA when interest or principal is overdue for more than dash అంటున్నాడు. NPA ఎప్పుడు అవుతుంది అంటే 90 days తర్వాత అవుతుంది. 90 days తర్వాత దెన్ ఇట్స్ ఆన్సర్ సి ఇస్ a known one, simple question. విచ్ బ్యాంక్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ అంటున్నాడు. డిమాండ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయని బ్యాంక్స్ ఏంటి అంటున్నాడు. Scheduled commercial banks, they accept demand deposits. RRBs accept, cooperative banks accept, payment banks demand deposits. Small finance banks demand deposits ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది కాన్సెప్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనకి డిమాండ్ డిపాజిట్స్. సో ఇక్కడ పేమెంట్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. But generally, these demand deposits are not mandatory, not allowed by NBFCs, non-banking financial companies. But ఇక్కడ ఉన్న మనకి ఈ బ్యాంకింగ్ మోడల్స్ అన్నీ they can accept demand deposits. NBFCs, non-banking financial companies, they are not allowed to accept demand deposits. ఇక్కడ మనకి ఆప్షన్స్లో లేదు. Then I am making RRB this one as a NBFC. ఇక్కడ కనుక NBFC కనుక ఉంటే then that is our answer. Answer D is the correct one. Non-banking financial companies are not allowed to accept any kind of demand deposits and matter. That is a point. Moving to the next one. CRR is maintained by banks in the form of antunnadu. In the form of CRR is the name itself resembles, it's a cash reserve ratio. The reserve should be in the form of cash. So cash with the RBI, gold with RBI, gold kaadu, government securities kaadu, deposits with the NABARD, treasury bills కాదు, క్యాష్ విత్ ఆర్బీఐ. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ కమిటీ రికమెండెడ్ ద పేమెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా? ఇట్స్ వెరీ గుడ్ వన్. ఉర్జిత్ పటేల్ కమిటీ కాదు, రంగరాజన్ కమిటీ కాదు, నచికేత్ మోర్ కమిటీ. సో దెన్ నచికేత్ మోర్ కమిటీ రికమెండెడ్ యువర్ పేమెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. పేమెంట్ బ్యాంక్స్ బై నచికేత్ మోర్, పేమెంట్ బ్యాంక్స్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బై ఉషా థోరట్ కమిటీ. Usha Thorat committee recommended small finance banks, and payment banks were recommended by Nachiket More committee. Which bank is known as the banker to the banks? Bankers bank or banker to the bank అని ఏమంటాం? RBI అని అంటాం. ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో అడిగిన పాసిబిలిటీస్ ఉన్నాయి క్లర్క్ అండ్ POsలో, RRBలో. The standing deposit facility allows RBI to అంటున్నాడు. SDF స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏంటి అంటే ఒక వెరీ షార్ట్ పీరియడ్కి, అంటే ఓవర్ నైట్ ట్రాన్సాక్షన్, ఓవర్ నైట్లో బ్యాంక్స్ దగ్గర ఉన్న అమౌంట్స్ని డిపాజిట్స్ రూపంలో యాక్సెప్ట్ చేయడానికి, బ్యాంక్స్ RBI దగ్గర డిపాజిట్ చేయడానికి ఉన్న ఒక ఫెసిలిటీని మనం ఏమంటామంటే SDF అంటాం. దట్ ఈస్ ద స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఇది కొలాటరల్ ఏమీ లేకుండా లిక్విడిటీని అబ్జార్బ్ చేయడానికి వాడే మెకానిజం అనమాట. లిక్విడిటీ absorption mechanism or absorption mechanism అని చెప్పచ్చు. సో లిక్విడిటీ వితౌట్ కొలాటరల్ అబ్జార్బింగ్ మెకానిజం. లెండ్ వితౌట్ కొలాటరల్ కాదు, విత్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాదు. నో దిస్ ఇస్ ద వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ సెన్సస్ బేస్డ్ స్టాటిక్ ఫ్యాక్ట్ అంటున్నాడు. సో లిటరసీ రేట్ హైయెస్ట్గా ఉన్నది మనకు తెలుసు కదా, సెన్సస్ బేస్డ్ కేరళ. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది కరెంట్ జీకేకి సంబంధించింది, జనరల్ నాలెడ్జ్. ద లార్జెస్ట్ ప్లాక్యూ ఇన్ ఇండియా
లార్జెస్ట్ ప్లాక్యూ ఇన్ ఇండియా మల్వా కాదు, దెక్కన్ కాదు, దెన్ ఛోటా నాగ్పూర్ ప్లాక్యూ, దెన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, ఛోటా నాగ్పూర్ ప్లాక్యూ. అండ్ విచ్ సాయిల్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ కల్టివేషన్ అంటున్నాడు. కాటన్ కల్టివేషన్కి బెస్ట్ సూటబుల్ సాయిల్ ఏది అని అడుగుతున్నాడు. సో దెన్ అలూవియల్ ఇచ్చాడు, laterite, red soil, black soil and mountain soil. That is black soil. Black soil is suitable for this cotton production. So our option D is the correct one. So generally then this black soil or black cotton soil, due to its high clay content and excellent water retention and richness in lime and nutrients, which allows to hold moisture for dry spells and matter. So black soil is ideal. Cotton also grows well in other soils as well. Alluvial, laterite lo kuda turn avutayi, but idi most suitable anamata. దీన్ని బ్లాక్ సాయిల్ రీగర్ సాయిల్ అని కూడా అంటారు. రీగర్ సాయిల్, రీగర్ అన్న బ్లాక్ సాయిల్ అన్న ఒకటే. సో దెన్ అది కంఫర్టబుల్ అనమాట. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనకి లాంగెస్ట్ డ్యామ్ అంటున్నాడు. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో బాక్రానంగల్ ఇచ్చాడు, హీరాకుడ్ ఇచ్చాడు, టెహరీ, నాగార్జున సాగర్, సర్దార్ సరోవర్ ఇచ్చాడు. జనరల్గా మనకి లాంగెస్ట్ వచ్చినప్పటికి హీరాకుడ్ అనమాట. దిస్ ఇస్ హీరాకుడ్. ఇవన్నీ జీకే పార్ట్వే. హీరాకుడ్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అనమాట. ఒడిస్సా బిల్ట్ అక్రాస్ మహానది. మహానది రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసిందనమాట. విత్ ఏ టోటల్ లెంత్ ఆఫ్ 25.8 కిలోమీటర్స్ అనమాట. సో దెన్ లాంగెస్ట్ డ్యామ్ అంటాం 25.8 కిలోమీటర్స్, దాదాపుగా 16 మైల్స్ అనమాట. 16 మైల్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇండియాస్ లాంగెస్ట్ బట్ ఆల్సో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్స్ అనమాట. మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి ఇంట్రడ్యూస్ చేసిన వాటిలో ఈ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద టాప్ అనమాట. దట్ ఇస్ వన్. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ మేజర్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అనమాట, which was officially inaugurated by Jawaharlal Nehru in 1957. సో నాగార్జున సాగర్ వీటినన్నింటినీ అదే టైంలో, బట్ ఫస్ట్ 5-year ప్లాన్ అనమాట. ఫస్ట్ 5-year ప్లాన్ అయిపోయిన తర్వాత సెకండ్ 5-year ప్లాన్లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. 1951 to 56 ఫస్ట్ 5-year ప్లాన్, 57 to నెక్స్ట్ 63 కదా, 62 ఇస్ నెక్స్ట్ ప్లాన్. కాబట్టి ఈ టర్మ్లో వచ్చిందనమాట, సెకండ్ 5-year ప్లాన్ టర్మ్లో వచ్చింది. దట్ ఈస్ అ పార్ట్ 56 నుంచి 56 to 61, దట్ ఇస్ వన్. సెకండ్ 5-year ప్లాన్ ఈ టర్మ్లో వచ్చింది కాబట్టి దెన్ దట్ ఇస్ వన్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? హీరాకుడ్ ప్రాజెక్ట్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద లోక్తక్ లేక్. సో దేనికి ఫేమస్ అంటున్నాడు? లోక్తక్ లేక్ ఈజ్ ఫేమస్ ఫర్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్ చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో సాల్ట్ వాటర్ ఎకోసిస్టమ్, నో. ఫ్లోటింగ్ ఐలాండ్, ఫుమ్డిజ్, మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్, కోరల్ రీవ్స్, బ్యాక్ వాటర్స్. సో మనకి లోక్తక్ లేక్ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ అనమాట. లోక్తక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ అండ్ ఫేమస్ వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ లేక్ అనమాట. వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ లేక్. ఫ్లోటింగ్ లేక్ which is officially located in Loktak of Manipur. Known for its unique circular floating island anamata. Island peru Fumdis. Fumdis is the island name anamata. The only floating national park. Ikkada only floating national park kuda okati undi. Floating national park. Only floating national park. That is Keble Lamzow National Park. సో అండ్ ఎంగేజ్డ్ ఇన్ సంగాయ్ డీర్. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే దీనిలో సంగాయ్ డీర్, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. సంగాయ్ డీర్కి చాలా ఫేమస్ అనమాట. సో దట్ ఈస్ అ పార్ట్. ఇవి మనకి తెలియాల్సిన పార్ట్. దెన్ వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ లేక్
ఇది లోక్తక్ లేక్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ మనకి. సో దెన్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కేబుల్ ల్యాంసో నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ సంగాయి డీర్ అనమాట. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్కి వెళ్దాం. విచ్ ఇండియన్ రివర్ డస్ నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ హిమాలయాస్? హిమాలయాల నుంచి ఆరిజినేట్ కాని రివర్ ఏది అంటున్నాడు. ఇండస్ హిమాలయాసే, గంగా హిమాలయ, యమున దాని ట్రిబ్యూటరీనే కదా. గోదావరి ఈజ్ నాట్. దెన్ దిస్ నాట్. హిమాలయాస్ నుంచి కాదు, బ్రహ్మపుత్ర దాని నుంచే. గోదావరి కాదు కదా, గోదావరి దెన్ మనకి మహారాష్ట్ర కదా, అసలు హిమాలయన్ టచ్ ఉండదు. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ వన్, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ఇండియా. ఇది బాగా తెలిసిన ఫెమిలియర్ వనే. గంగోత్రి కాదు, జమ్మూ కాదు, సియాచెన్ కాదు, బ్లాటోరో కాదు, పిందారి. సియాచెన్ కదా, సియాచెన్, పిండారి కాదు. సో దెన్ సియాచెన్ కదా, సియాచెన్ ట్రై జంక్షన్లో ఉంటుంది. ట్రై జంక్షన్ అన్న ప్లేస్ అనమాట, గ్లేషియర్ అనమాట. అంటే ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ మూడింటి ట్రై జంక్షన్లో ఉంటుందన్నమాట. సో ట్రై జంక్షన్ ప్లేస్ ఇది. దెన్ దిస్ ఇస్ ద వన్. ట్రై జంక్షన్ ప్లేస్ సియాచెన్ గ్లేషియర్. వాట్ ఇస్ దట్? సియాచెన్ గ్లేషియర్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లొకేటెడ్. ప్యారిస్ కాదు, జెనీవా కాదు, ఇస్ రోమ్. వియన్నా కాదు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Answer C is the correct one. FAO, Food and Agriculture Organization. The longest railway platform in India. So good question ఇది. The longest railway platform. దానికి మనకి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇవి వెరీ స్పెషల్ అనమాట. వెరీ స్పెషల్. రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే జంక్షన్ కింద చెప్తాం. రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే సో హియర్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అని అంటున్నాడు. దెన్ మనకి ఇండియన్ కాంటెక్స్లో కనుక వస్తే హుబ్లీ అనమాట. హుబ్లీ జంక్షన్, ఇది ద కర్ణాటక అనమాట. మనకి లాంగెస్ట్ వన్ 1507 మీటర్స్ అనమాట. ప్లాట్ఫామ్ 1507 మీటర్స్ హుబ్లీ. అండ్ సెకండ్ పొజిషన్లో మనకు వచ్చేటప్పటికి గోరఖ్పూర్ ఉంది. ఇవి ఫస్ట్ది ఉందా లేదో చూడండి మనం. హుబ్లీ ఉండాలి. యా, హుబ్లీ. దిస్ ఇస్ దర్ ఆన్సర్. సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్ జంక్షన్ యూపీలోదనమాట. యూపీ 1366 మీటర్స్. ఇది సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. హైయెస్ట్, బిగ్గెస్ట్, లాంగెస్ట్ ప్లాట్ఫామ్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కొల్లం జంక్షన్, కొల్లం, కేరళ. 1180 మీటర్స్. ఖరగ్పూర్ జంక్షన్, వెస్ట్ బెంగాల్, 1072 మీటర్స్ అనమాట. బిలాస్పూర్ జంక్షన్, ఇది వచ్చేటప్పటికి 802 మీటర్స్ అనమాట. 802 మీటర్స్. బిలాస్పూర్ వచ్చేటప్పటికి మనకి ఛత్తీస్గఢ్లోది. దిస్ వే. ఇవి అనమాట టాప్ వే. హుబ్లీ కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ అంటున్నాడు. ఏరియా వైజ్ లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్. సో విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్? అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా అండ్ మహారాష్ట్ర. సో లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ బై ఏరియా కనుక అయితే మనకి అకార్డింగ్ టు ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఈ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ISFR అంటాం. దీని ప్రకారం మధ్యప్రదేశ్ హైయెస్ట్ ఫారెస్ట్. రీసెంట్గా ఉన్న స్టాటిస్టిక్స్ ఇదేనమాట. మధ్యప్రదేశ్ ఈజ్ ద హైయెస్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్. లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్నది. సో మధ్యప్రదేశ్ ఫస్ట్, సెకండ్ వచ్చినప్పటికి మనకి అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ థర్డ్ వన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఒడిస్సా, అండ్ ద నెక్స్ట్ వన్ మహారాష్ట్ర. ఇవి అనమాట టాప్ 5 కవర్, ఫారెస్ట్ కవర్. దట్ ఈస్ వన్. So by area, top spot for the total forest area, that is Madhya Pradesh. Moving to the next one. Ozone layer is found in which layer of atmosphere? The static one. Troposphere, stratosphere, meso, thermo and exosphere.
సో మనకి ఓజోన్ లేయర్ అంటాడు కదా, ఓజోన్ లేయర్ ఈజ్ లోకలైజ్డ్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ అనమాట. ఇస్ లోకలైజ్డ్ ఇన్ లొకేటెడ్ ఇన్ మనకి లొకేటెడ్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ అండ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అంటాం. ఎర్త్ అట్మాస్ఫియర్లో సెకండ్ లేయర్ కింద దీన్ని చెప్తాం. ట్రోపోస్ఫియర్ వచ్చేటప్పటికి అట్మాస్ఫియర్ above the troposphere and where it absorbs the most of the sun's harmful ultraviolet radiation anamata. That's a part. So ozone layer is located in stratosphere. Stratosphere, answer B is the correct one, and which is the second layer of the earth's atmosphere above the troposphere, above the troposphere. So answer B is the correct one. Indica and japonica are varieties of what antunnadu? వీట్ వెరైటీయా, మెయిజా, రైసా, బార్లియా, మిల్లెట్సా అని అంటున్నాడు. సో ఇండికా అనేది జొపోనికా, దే ఆర్ రైస్ వెరైటీస్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. విచ్ విటమిన్ డెఫిషియన్సీ కాజెస్ నైట్ బ్లైండ్నెస్? విటమిన్ B1 కాదు, 12 కాదు, సి కాదు. సో నైట్ బ్లైండ్నెస్ ఏనే కదా. సో ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్? సహారా ఇచ్చాడు, గోబీ ఇచ్చాడు, థార్, కలహరి అండ్ అంటార్కిటిక్ డెజర్ట్ అన్నాడు. సో ఇక్కడ మనకి జనరల్గా మనకి సహారా డెజర్ట్ జనరల్గా పెద్దదని తెలుసు, బట్ ఇక్కడ మనకి లార్జెస్ట్ అంటున్నాడు. చూడండి, లార్జెస్ట్ డెజర్ట్ అన్నాడు అంటే దెన్ అంటార్కిటిక్ డెజర్ట్ కనుక ఆప్షన్స్లో ఉంది అంటే వీ హ్యావ్ టు గో హెడ్ విత్ దిస్ వన్ అనమాట. సెకండ్ లార్జెస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే సెకండ్ లార్జెస్ట్ ఆర్కిటిక్ డెజర్ట్ అండ్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్ అన్నాడు అంటే సడన్లీ మనం లార్జెస్ట్ హాట్ డెజర్ట్ అన్నాడు అంటే certainly then Sahara is the correct one anamata. Sahara is the correct answer. That is the point. So what is our answer? Answer E is the correct one. The national aquatic animal of India. Aquatic animal manaki dolphin anamata. Aquatic animal dolphin. Ganges river lo untundi manaki idi. Ganges river lo kanipinche dolphin. Dinne manam Platanista గ్యాంగేషియా అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం అనమాట, ఫినానమికల్ నేమ్ అనమాట, సైంటిఫిక్ నేమ్ ప్లాటానిస్టా గ్యాంగాటికా, గ్యాంగేషియా. 2009 మనకి 2009 ఫ్రెష్ వాటర్ డెసిగ్నేటెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ద aquatic. 2009లో దీన్ని ఈ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ని డెసిగ్నేటెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ aquatic animal ఆఫ్ ఇండియాగా నోటిఫై చేశారు. ఇదేంటి అంటే మనకి గ్యాంగస్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టంలో ఇవి కనిపిస్తాయన్నమాట ఎక్కువగా. గ్యాంగస్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టంలో మనకి బాగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. దట్ ఇస్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్? లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది అంటే సముద్రం కోస్ట్ టచ్ అవుతున్న లాంగెస్ట్ లైన్ ఉన్నది ఏది అని అంటాడు. లాంగెస్ట్ లైన్ వచ్చేటప్పటికి మనకి కెనడా టాప్ ఇన్ ద వరల్డ్. కోస్టల్ లైన్ ఎక్కువ ఉంది, ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉన్న కంట్రీ అనమాట కెనడా. తర్వాత పొజిషన్లో మనకి ఇండోనేషియా ఉంది. నెక్స్ట్ నార్వే. ఈ మూడు అనమాట, కెనడా, ఇండోనేషియా అండ్ నార్వే. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ? ఇండియన్ స్టేట్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అంటున్నాడు. మనకు తెలుసు అస్సాం కదా, అస్సాం అంటాం కదా. దట్స్ వన్. ఫస్ట్ పొజిషన్లో అస్సాం ఉంది. అస్సాం తర్వాత అంత ప్రొడక్షన్ వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు అండ్ కేరళ. దట్ ఇస్ వన్. విచ్ ఇండియన్ what is the answer here? Answer D is the correct one. Which Indian state has the highest number of Lok Sabha seats? చాలాసార్లు అడిగాడు ఇది ఆర్ఆర్బీలో. లోక్సభ సీట్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏదండి? దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఇది చాలామందికి తెలిసిన పాటే. దాదాపు 80 సీట్స్ అనమాట, ఇదే హైయెస్ట్. 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి 25 సీట్స్ అనమాట. సో హైయెస్ట్ వచ్చేటప్పటికి యూపీ హైయెస్ట్ 80 సీట్స్. నెక్స్ట్ పొజిషన్లో మహారాష్ట్ర విత్ 48 సీట్స్.
వెస్ట్ బెంగాల్ విత్ 42 సీట్స్, నెక్స్ట్ బీహార్ 40 సీట్స్, తమిళనాడు వచ్చేటప్పటికి 39 సీట్స్. హైయెస్ట్ సౌత్లో హైయెస్ట్ తమిళనాడు అనమాట, 39 సీట్స్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్? ఆన్సర్ D is the correct one. The headquarters of the UNESCO is located Paris. So Paris, France kada. Answer C is the correct one. Kaziranga National Park is famous for. Kaziranga National Park ekkada undi ani adagaledu. Is famous for what antadu? Lions, tigers. Next time ichadu tigers, one-horned rhinoceros, and then elephants, snow leopards అన్నాడు. దెన్ ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. one-horned rhinoceros or rhinoceros. లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ఇండియా ఈజ్ అంటున్నాడు. మజోలి, గ్రేట్ నికోబార్, అండమాన్. ఇండియాలో లార్జెస్ట్ లక్షద్వీప్ కాదు, లిటిల్ అండమాన్ కాదు, మజోలి, గ్రేట్ నికోబార్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. లార్జెస్ట్ ఐలాండ్, నాట్ అండమాన్. దట్ ఇస్ వన్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ప్లానెట్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మూన్స్ ఉన్న ప్లానెట్ ఏది అంటే సాటర్న్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్. సో ద కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా ర్యాండ్. ఇట్స్ నాట్ డాలర్, పెసో, డినార్ కాదు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్బీఐ ఇస్ ద స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అబ్జర్వ్ లిక్విడిటీ వితౌట్ కొలాటరల్. చెప్పుకున్నాం ఇది ఆల్రెడీ. Then answer A is the correct one. Under which section of the RBI Act the Monetary Policy Committee is constituted? Monetary Policy Committee constitute అయ్యేది enactment 45ZB అన్నమాట. That is the correct one. Answer B is the correct one. 45ZB is the correct one. Which rate is the upper bound of the liquidity adjustment facility? Liquidity adjustment facility కి upper bound ని మనం ఏమంటాం? upper bound MSF అంటాం, లోయర్ బౌండ్ SDF అంటాం. సో అప్పర్ బౌండ్ ఈజ్ MSF రేట్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ ఆపరేట్స్ UPI ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? UPI ప్లాట్ఫామ్ ఆపరేట్స్ బై NPCI. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. UPI లైట్ ఈజ్ మెయిన్లీ డిజైన్డ్ టు. ఎందుకు డిజైన్ చేశారు UPI లైట్ అనేది అన్నాడు. సో అలౌ ద ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్, ఎనేబుల్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ కాదు, క్రెడిట్ లిమిట్ పెంచడానికి కాదు, రీప్లేస్ డెబిట్ కార్డ్స్ కాదు, లింక్ ఆధార్ పేమెంట్స్ నో. దట్ ఈస్ అలౌ ఆఫ్లైన్ లో వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ పేమెంట్ సిస్టమ్ సెటిల్స్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ రియల్ టైమ్? రియల్ టైంలో హోల్డ్ చేసేది ఏది అన్నాడు? రియల్ టైం దాని నేమ్లోనే ఉంది. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, తర్వాత చెక్ ట్రంకేషన్ సిస్టమ్, NACH NACH నేషనల్ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్. రియల్ టైంలో ట్రాన్సాక్షన్ క్లియర్ చేసింది ఏంటి అని అంటున్నాడు. సో వీటిలో ఉన్న వాటిలో రియల్ టైమ్ IMPS చెప్పచ్చు. ఆన్సర్ బి. అదే RTGS కనుక ఉంటే RTGS కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, RTS, GS, IBPS రెండు రియల్ టైమే, ఫాస్ట్ క్విక్ అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ యాక్ట్ అంటున్నాడు. రెగ్యులేటెడ్ బై అంటున్నాడు కాబట్టి రెగ్యులేషన్ అంతా 49 యాక్టే. దట్ ఈస్ వన్. సెబీ కాదు, కంపెనీస్ యాక్ట్ కాదు, నాబార్డ్ పేమెంట్ యాక్ట్ కాదు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ విచ్ బ్యాంక్ యాక్సెప్ట్స్ యాజ్ ద బ్యాంకర్స్ టు బ్యాంక్ అంటున్నాడు. బ్యాంకర్ టు బ్యాంక్ మనం చెప్పుకున్నాం RBI, బ్యాంకర్స్ టు బ్యాంక్, బ్యాంకర్ టు గవర్నమెంట్, గార్డెన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్, ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ నోట్స్, ఇవన్నీ RBI. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కమిటీ రికమెండెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్ అంటున్నాడు. పేమెంట్ బ్యాంక్స్ నచికేత్ మోర్ కమిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్? రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ యాక్ట్ అంటున్నాడు. RRBs ఎనాక్ట్మెంట్. RRBs 1975లో ఇంట్రడ్యూస్ చేశారు. ద ఫస్ట్ బ్యాంక్ వాజ్ ప్రథమ్ గ్రామీణ్ బ్యాంక్, మొరాదాబాద్ యూపీలో అనమాట. సో ఇట్స్ స్పాన్సర్డ్ బ్యాంక్ వాజ్ ద సిండికేట్ అనమాట, అప్పుడు సిండికేట్. సో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కాదు, RRB 1976 యాక్ట్. సో ఆన్సర్ D is the correct one. NABARD was established on the recommendations of the which committee అంటున్నాడు. NABARD was recommended by Sivaraman committee, not Narasimhan committee. Narasimhan committee RRBs.
So Sivaraman committee recommended. More committee or Natiked More committee, payment banks. Urjit Patel committee, CPI ilanti vaatini promote turn chesaru. So then recommendation of which committee ante Sivaraman committee, 1982 kada. And what is the minimum government shareholding in RRBs? Very good question. Minimum shareholdings annadu 51%, 50, 35, 10, 15 and 100. Minimum government share అన్నాడు. Minimum government share అంటే 51% పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్లో. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. అంతేకాని గవర్నమెంట్ షేర్, స్టేట్ గవర్నమెంట్ షేర్ 15% ఉంటుంది అనుకోకండి. 15% 50:35:15 షేరింగ్ కదా. అయినా కూడా ఓవరాల్గా గవర్నమెంట్ షేర్ మినిమం 51% ఉండాలి. అప్పుడే కదా పబ్లిక్ సెక్టార్ ఎంటిటీ కింద రికగ్నైజ్ అవుతుంది. దట్ ఈస్ వన్. సో వాట్ ఈస్ దర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. Maximum deposit insurance provided by then DICGC 5 lakhs. Already we come across this one. Which scheme ensures the accidental insurance of 2 lakhs? Accidental insurance 2 lakhs hold చేసేది ఎవరు అంటాడు? 2 lakhs సురక్ష బీమా యోజన. ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో అడిగినవి అనమాట ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ. సో ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. జన్ధన్ యోజన ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్. జీవన్ జ్యోతి బీమా యోజన, లైఫ్ ఇన్సూరెన్స్ 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్. పెన్షన్ యోజన, అటల్ పెన్షన్ యోజన పెన్షన్ ఫెసిలిటీ. దిస్ ఇస్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ఫెసిలిటీ ఇవ్వడానికి. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అటల్ పెన్షన్ యోజన ఈజ్ రెగ్యులేటెడ్ బై అంటున్నాడు. పెన్షన్ యోజన, పెన్షన్స్ అన్ని రెగ్యులేటెడ్ బై PFRDA. RBI is not nowhere related. Pension Fund Regulatory Development Authority. Pension Fund Regulatory Development Authority. That is one. Moving to the next one. A loan becomes NPA when it is 90 days. Already then we come across this one. Basel III norms are regulated to. Basel III norms are regulated to customer service, no. Digital payments, no. Bank capital risk management. Yes, absolutely correct one. Then Basel norms and risk management kada. Risk management kosame kada. Kabatti then answer C is the correct one. Moving to the next one. Which capital absorbs losses on an ongoing concern basis? Additional tier 1. Discuss this already. Answer C is the correct one. Bank rate is decided by any rate. Bank rate aina, bank rate, all policy rates, then turns by Reserve Bank of India. Reserve Bank of India ne anni policy rates check cheskuntundi. So answer B is the correct one. Which is not a function of RBI antunnadu. Accepting public deposits ide kada. So answer D is the correct one. Where was the National Coral Reef, this is one over kada, Coral Reef Research Institute established recently antunnadu. Coral Reefs related ga ekkada Coral Reef related ga Coral Reef అంటున్నాడు. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్, దట్ ఈస్ పోర్ట్ బ్లెయిర్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోరల్ రీఫ్ది. సో లైక్ ఇక్కడ వేర్ వాజ్ ద నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాడు. ఈ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. సో మనకి కోరల్ రీఫ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే దీనికని NCRRI అనే ఒక ఎంటిటీ మనకుంది. మనకి సౌత్ అండమాన్లో ఉంది అనమాట ఇది రీసెర్చ్ ఎంటిటీ. NCR నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ద లొకేటెడ్ అట్ చిడియాటపు ఆఫ్ సౌత్ అండమాన్లో ఉందన్నమాట. అండర్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్
ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ కింద ఫంక్షన్ చేస్తుందన్నమాట. సో విచ్ సర్వ్స్ యాజ్ అ సెంట్రల్ హబ్ ఫర్ ద స్టడీయింగ్, మానిటరింగ్ అండ్ కన్జర్వింగ్ ద కోరల్ రీఫ్స్, ఎ క్రూషియల్ మెరైన్ ఎకోసిస్టమ్ ఫర్ ద బయోడైవర్సిటీ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్ అనమాట. సో దెన్ మనకి ఇది మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియాలి, ఇది ఎక్కడ ఉంది అనేది హోల్డ్ చేయాలి. సుగంధి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది తమిళనాడులో. సుగంధి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ లొకేటెడ్ తమిళనాడు. ఇది కూడా కోరల్ రీఫ్స్కి రిలేటెడే. ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్ అనమాట. కోరల్ రీఫ్ అండ్ సీ గ్రాస్ కన్జర్వేషన్ కోసం ఇంట్రడ్యూస్ చేయబడింది ఇది. సో ఇట్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. బట్ ఇక్కడ మనకి ఏమంటున్నాడు, నేషనల్, వేర్ వాజ్ ద నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ అంటున్నాడు. దట్ ఈజ్ అండమాన్ పోర్ట్ బ్లేర్ కదా. అండమాన్ గెట్స్ ద ఫస్ట్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఇండియా. So the government will soon set up this Andaman and Nicobar Islands. నికోబార్ ఐలాండ్స్లో NCRRIని ఇంట్రడ్యూస్ చేయబోతోంది. దాదాపుగా 100+ crores ఇన్వెస్ట్ చేసి అనమాట. ఇక్కడ స్పెషల్ కింద మనకు చెప్పాలి, అది క్యాపిటల్ సిటీలో ఇంట్రడ్యూస్ చేయబోతోంది అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో దట్ ఈస్ పోర్ట్ బ్లేర్. ఈ పోర్ట్ బ్లేర్నే నౌ దిస్ దే రీనేమ్డ్ యాజ్ శ్రీ విజయపురంగా నేమ్ మార్చారు కదా. శ్రీ విజయపురం అని. దెన్ విజయపురం is the capital and the largest city of Andaman and Nicobar Islands అనమాట. సర్వింగ్ is as the main administrative capital of this particular Andaman Nicobar, శ్రీ విజయపురం, సదరన్ అండమాన్ ఐలాండ్స్ అనమాట. సో టూరిస్టులకి వాటికి ప్రైమరీ ఎంట్రీ పాయింట్ కింద చెప్తారు అది. శ్రీ విజయపురం అనేది రిఫ్లెక్ట్స్ ద ఎఫర్ట్స్ టు షెడ్ కొలోనియల్ లెగసీ అనమాట. ఈ కొలోనియల్ లెగసీ తీసేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ నేమ్స్ పోర్ట్ బ్లేయర్ అట్లా వాళ్ళ రూల్ జరిగింది అనే ఇది తీసేయడానికని దెన్ దే గివెన్ ట్రెడిషనల్ నేమ్ శ్రీ విజయపురం. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. దట్స్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ B is the correct one. Which country officially joined BRICS as a new member in 2025? So Nigeria, Saudi Arabia, Indonesia, Vietnam and Thailand. సో మనకి బ్రిక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి UAE వచ్చేటప్పటికి 2024లో జాయిన్ అయింది. UAE, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా. సో ఇవన్నీ మనకి దెన్ దీస్ నేషన్స్, ఇవి గ్రూప్ అంతా వచ్చేటప్పటికి ద మేజర్ ఎక్స్పాన్షన్ అక్కడ దెన్ విత్ ద ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్ అండ్ UAE జాయినింగ్ ఇన్ 2024. అండ్ 2024లో జాయిన్ అయితే ఇండోనేషియా వాజ్ జాయిన్డ్ ఇన్ ఇండోనేషియా. దెన్ 2025లో జాయిన్ అనమాట. 10th ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది. సో బ్రిక్స్ యాజ్ అ న్యూ మెంబర్ అని అన్నాడు. 2025లో జాయిన్ అయింది అయితే ఇండోనేషియా. It is a correct one. Indonesia, answer C is the correct one. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ మనకి 2006లో ఫామ్ అయింది. 2010లో మనకి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది అనమాట. దీనికి ఈ గ్రూప్కి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సో 2023లో దెన్ మనకి ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు దీస్ కంట్రీస్ అనమాట. 24లో ఇవి మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. UAE, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ కూడా అనమాట. సౌదీ అనౌన్స్ చేసింది, సౌదీ అరేబియా అండ్ అర్జెంటీనా ఇవన్నీ అనౌన్స్ చేసాయి. కొన్ని విత్డ్రా కూడా అయ్యాయి. 24లో వచ్చేటప్పటికి ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE మనకి అఫీషియల్గా మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. ఇవి మన తర్వాత జాయిన్ అవ్వలేదన్నమాట. జనవరిలో 2025 ఇండోనేషియా అఫీషియల్లీ బికేమ్ ద 10th ఫుల్ మెంబర్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. So that is the context. What is the answer here? Answer C is the correct one. Answer C is the correct answer for this one. Moving to the next one.
హూ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చాలాసార్లు చెప్పుకున్నాం మనం. రాజీవ్ కాదు, అనూప్ చంద్ర కాదు, జ్ఞానేష్ కుమార్ 26th CEO, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎస్, ఆన్సర్ C is the correct one. Which Indian state updated the Gruha Jyoti Plus scheme? కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ కాదు, జస్ట్ అప్డేట్ చేసిన స్కీమ్. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు, కేరళ కాదు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ద కర్ణాటక గవర్నమెంట్ గృహజ్యోతి ప్లస్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ అంటే ఎలక్ట్రిసిటీ కోసం అనమాట. గృహజ్యోతి, జ్యోతి అన్నారు కదా, ఎలక్ట్రిసిటీ ప్రోగ్రామ్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one, which country hosted G20 Summit 2025? G20 Summit, Brazil, South Africa, Italy, Japan, Indonesia ichadu. So our answer is answer B is the correct one. Johannesburg kada, Johannesburg of South Africa. South Africa hosted this particular turn anamata. G20 Summit. Host country South Africa. Motto enti? What is the motto of this G20 Summit? Solidarity, equality, and sustainability. That's the one. So answer B is the correct one. Moving to the next one, which Indian city became the first to implement artificial intelligence based traffic policing nationwide? Artificial intelligence traffic policing అంటున్నాడు. సో మనకి దెన్ ఫస్ట్ అఫీషియల్గా ఇంట్రడ్యూస్ బెంగళూరు కాదు, హైదరాబాద్ కాదు, ముంబై కాదు, ఇట్స్ ఢిల్లీ ద్వారకా ఎక్స్ప్రెస్ వే became the site of the India's first large scale highway based artificial intelligence traffic policing system in mid of 2025, దాదాపుగా మే 2025 అలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. బీ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ వన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ట్రాఫిక్ పోలీసింగ్ ఇంట్రడ్యూస్ చేసింది నేషన్ వైడ్. ఫస్ట్ ఢిల్లీ ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో ఇంట్రడ్యూస్ చేశారు. అదే కనుక ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది. దెన్ అదేంటి అంటే దట్ ఈజ్ అహ్మదాబాద్. ఎక్కడ అంటే అహ్మదాబాద్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ అహ్మదాబాద్, గుజరాత్. సో వాట్ ఈస్ దర్ ఆన్సర్ హియర్? ఆన్సర్ D is the correct one. Which country launched the world's first fully artificial intelligence managed port in India? సో ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ట్రాఫిక్ పోలీసింగ్ ఢిల్లీ ద్వారకా ఎక్స్ప్రెస్ వే, ఫస్ట్ ఆర్టిఫిషియల్ AI లింక్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ అహ్మదాబాద్ చెప్పుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఫుల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్డ్ పోర్ట్ ఏది అంటున్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్ ప్రపంచ వరల్డ్లో అనమాట. ఏ కంట్రీ అని అడుగుతున్నాడు? చైనా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, నెదర్లాండ్స్, సింగపూర్ కాదు, ఈవెన్ జపాన్ కాదు, సౌత్ కొరియా కూడా కాదు, దట్ ఈస్ చైనా. వాట్ ఈస్ దట్? చైనా పోర్ట్. దెన్ టియాన్జిన్ పోర్ట్ అనమాట. టియాన్జిన్ పోర్ట్, ఇట్ ఈస్ ఫస్ట్ వరల్డ్స్ జీరో కార్బన్ టెర్మినల్ అనమాట. జీరో కార్బన్ టెర్మినల్గా 2021లోనే దీన్ని రికగ్నైజ్ చేశారు. వెరీ స్పెషల్ వన్. టియాన్జిన్ పోర్ట్ అఫీషియల్లీ ఫుల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్డ్ పోర్ట్ అనమాట. సో అవర్ ఆన్సర్ A is the correct one. Which won the ICC Men's T20 World Cup 2024 final concluded in early 2025 cycle అంటున్నాడు. సో ఇండియా డిఫీటెడ్ సౌత్ ఆఫ్రికా కదా, సౌత్ ఆఫ్రికా. సో హూ వోన్ ద అంటున్నాడు కదా, కప్ వోన్ ద అంటున్నాడు. ఆస్ట్రేలియా కాదు, ఇస్ ఇండియా. దెన్ ఆన్సర్ B is the correct one. That's the context.
ఈ T20లో T20 వరల్డ్ ఛాంపియన్షిప్స్లో వరల్డ్ కప్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వరల్డ్ కప్ టర్న్ అయింది వాటిని వెస్టిండీస్ ఉంది మనకి. వెస్టిండీస్ 2 times, ఇండియా 2 times అండ్ ఇంగ్లాండ్ 2 times. వెస్టిండీస్, ఇండియా, ఇంగ్లాండ్ ఈ 3 కంట్రీస్ 2 times అంటే ఇదే హైయెస్ట్. వెస్టిండీస్ వచ్చేటప్పటికి 2012, 2016లో, ఇండియా వచ్చేటప్పటికి 2007, 2024 అండ్ 2010, 2022లో ఇంగ్లాండ్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఇండియా 2 times. సో ఆన్సర్ B is the correct one. Moving to the next one, next question. Which Indian PSU launched the country's first hydrogen powered train engine అంటున్నాడు. హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఇంజిన్ అన్నాడు అంటే ఎవరు అని అంటున్నాడు. బెల్ కాదు, ఇండియన్ రైల్వేస్. కరెక్ట్ వన్. దట్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ B is the correct. ఇండియన్ రైల్వేస్ కరెక్ట్ ఆన్సర్. Moving to the next one. Which country became the first to approve universal artificial intelligence law in 2025? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా, యూనివర్సల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏదని అడుగుతున్నాడు. యూనివర్సల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా. ఇట్స్ నాట్ US, చైనా, ఇట్స్ వియత్నాం. సో ఆన్సర్ C is the correct one. యూనివర్సల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా అని అంటే వాటికి ఒకే టైప్ ఆఫ్ రూల్స్ని, సేమ్ రూల్స్ని, సేమ్ కండిషన్స్ని అనౌన్స్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ వియత్నాం. విచ్ ఇండియన్ స్టేట్ టాప్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2025 అంటున్నాడు. తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ అండ్ మహారాష్ట్ర ఇచ్చాడు. ఈ రిపోర్ట్ మనకి 23-24 రిపోర్ట్ ప్రకారం దెన్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కనుక టర్న్ చేస్తే దెన్ కేరళ అండ్ ఉత్తరాఖండ్ దీస్ 2 స్టూడ్ ఎట్ టాప్ స్పాట్ అనమాట. టాప్ స్పాట్లో హోల్డ్ అయినవి ఈ 2 అనమాట. మిడ్ 2024 మనకి దాదాపు 79 పాయింట్స్లో దెన్ 79 పాయింట్స్లో ఇవి మనకి టాప్లో టోర్లో టర్న్ అవ్వడం జరిగిందనమాట. వాటిలో ఏంటి అని అంటే ఎడ్యుకేషన్, జీరో హంగర్, అంతేకాకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇలా వీటిని క్లాసిఫై చేస్తారనమాట. వాటిలో ఆ లిస్ట్లో మనకి టాప్డ్ అన్నాడు కదా, టాప్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నాడు. కేరళ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ D is the correct option. Who was appointed as a new chairman of the ISRO in 2025? న్యూ చైర్మన్ వి నారాయణన్ కదా. సోమనాథ్, శివన్ వీళ్ళందరూ పాత వాళ్ళు. కిరణ్ కుమార్, ఉమా మహేశ్వరరావు. ఆన్సర్ C is the correct one. అపాయింట్మెంట్స్ వి నారాయణన్. Which country introduced the digital euro in pilot mode 2025? Digital euro concept ni European Union, that is officially announced. Answer E is the correct one. Which Indian port was renamed after the freedom fighter in 2024? Which Indian port was renamed after a freedom fighter? Freedom fighter పేరు మీద హోల్డ్ అయినది ఏది అని అంటున్నాడు. దట్ ఈస్ 2024 అన్నాడు. పారాదీప్, కాండ్లా, చుటికోరిన్ అండ్ పోర్ట్ బ్లేయర్లు మనకి దీన్ని దిస్ ఇస్ టర్న్డ్ యాజ్ శ్రీ విజయపుర కదా, విజయపురం. దట్ ఈస్ 2024 పోర్ట్ బ్లేయర్. సో సమ్ ఎక్స్టెంట్ దెన్ దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి అంతకుముందు మార్చిన వాటిలో కాండ్లా ఉంది. కాండ్లా 2017లోనే మార్చారు. దట్ ఈస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పోర్ట్ కింద మార్చారు దాన్ని 2017లోనే. ఇదొకటి రీనేమ్ చేశారు. దాని తర్వాత మనకి కోల్కతా పోర్ట్ ఒకటి ఉంది. కోల్కతా పోర్ట్ దెన్ దే రీనేమ్డ్ యాజ్ 2020లో రీనేమ్డ్ యాజ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కింద మార్చారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 2020లో అనమాట. సో దెన్ మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అనమాట. ఆయన పేరు మీదుగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్.
సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. శ్రీ విజయపురం. Which country successfully tested the hypersonic glide vehicle? Hypersonic glide vehicle. సో ఇండియా, రష్యా, చైనా, యుఎస్ అండ్ నార్త్ కొరియా దగ్గర, నార్త్ కొరియా కాకుండా యుఎస్ దగ్గర, చైనా, రష్యా దగ్గర ఆల్రెడీ గ్లైడ్ వెహికల్స్ ఉన్నాయి. ఈవెన్ జపాన్ దగ్గర కూడా గ్లైడ్ వెహికల్స్ ఉన్నాయి. హైపర్సోనిక్ అనమాట. హైపర్సోనిక్ అంటే ఇట్స్ 6 times more than the speed of సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా వెళ్ళేవన్నమాట. సో దట్ ఈస్ అ పార్ట్. యుఎస్, రష్యా, చైనా, జపాన్ ఆల్రెడీ ఉన్నాయి. రీసెంట్లీ దెన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ జపాన్, ఇండియా అనమాట. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. హైపర్ వెలాసిటీ గ్లైడర్ పోర్టబుల్ వెహికల్స్ అనమాట. ప్రొజెక్టైల్ వెహికల్స్, వెలాసిటీ గ్లైడ్ ప్రొజెక్టైల్ వెహికల్స్, దెన్ హై స్పీడ్ వెహికల్స్ అనమాట. వీటిని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియా విత్ ద సపోర్ట్ ఆఫ్ జపాన్. సో దీంతో ఏంటి అంటే యుఎస్, రష్యా, చైనా, జపాన్ దగ్గర మాత్రమే ఉన్న ఈ గ్లైడ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, ఇండియా కూడా ఈ పర్టికులర్ ఎలైట్ లిస్ట్లో జాయిన్ అయిందనమాట. దట్ ఇస్ వన్. ఎక్కడ అంటే కాలిఫోర్నియాలో దెన్ వీటిని ట్రయల్ వేయడం జరిగిందనమాట. హెచ్విజిపి మోడల్ అంటారు వీటిని, హెచ్బిజిపి అంటారు. ద హైపర్ వెలాసిటీ గ్లైడర్ ప్రొజెక్టైల్ అంటారు. హైపర్ వెలాసిటీ గ్లైడర్ ప్రొజెక్టైల్ అంటారు. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which Indian bank launched the Green Rupee term deposits first in India? Green Rupee term deposits in India, then officially launched by State Bank of India, SBI, State Bank of India, then which was officially then taken by the government of India in 1955 July 1st. Then July 1st is observed as the SBI Day. SBI Day. So what is the answer here? Answer A is the correct one. Who became the youngest Indian to win Olympic medal? యంగెస్ట్ ఇండియన్ ఎవరో అని అడుగుతున్నాడు. మనకి అమన్ షెహరావత్. నీరజ్ చోప్రా కాదు, నీరజ్ చోప్రా మనకు తెలుసు కదా, జావెలిన్ త్రోకి చెందిన ప్లేయర్, అథ్లెట్ అనమాట. అమన్ షెహరావత్ వచ్చినప్పటికి రెజ్లర్ అనమాట. లవ్లీనా బోర్గహైన్ వచ్చినప్పటికి షీ ఈజ్ అ బాక్సర్. మీరాబాయి చాను మనకి వెయిట్ లిఫ్టర్. మీరాబాయి చాను. బజరంగ్ పూనియా రెజ్లర్. సో ఈ అమన్ షెహరావత్ 21 year 24 days ట్యాగ్లోనే ఒలింపిక్ మెడల్ని టర్న్ చేశాడు. యంగెస్ట్ అనమాట. బ్రాంజ్ మెడల్ టర్న్ చేశాడు. 57 kg ఫ్రీ స్టైల్ అనమాట. ఫ్రీ స్టైల్లో రెజ్లింగ్. హీఈస్ అ యంగెస్ట్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. యంగెస్ట్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్ ద వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్? వరల్డ్ బ్యాంక్ కాదు, ఐఎంఎఫ్ కాదు, దెన్ ఐఈఏ ఈజ్ కరెక్ట్ వన్. IEA generally releases this particular world energy outlook. Economic outlook మనం విన్నాం చాలాసార్లు. This is a world energy outlook 2025. ఎనర్జీ అవుట్లుక్. దీన్ని జనరల్గా మనకి ఎనర్జీ అవుట్లుక్ని మనకి IEA's ఫ్లాగ్షిప్ ఐఈఏ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ని రిలీజ్ చేసింది అనమాట, ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి స్పెషల్గా కూడా ఎనర్జీ సెక్యూరిటీ రిస్క్స్, ఏజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, డిమాండ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యాక్సెలరేటింగ్ కాబట్టి అందుకనే దీనికి ఒక స్పెషల్ నేమ్ కూడా ఇచ్చింది, ఏజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని. ఏజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విచ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్
artificial intelligence driven and urgent need for the diversification with Indian emerging as a key demand driver anamata. That's the reason this name was given to this particular one. So IEA so International Energy Agency, International Energy Agency, IEA released this particular one anamata. Released Global Energy Review or World Energy Outlook antam. Global Energy Review ni kuda ichedi ide anamata. GER ni ichedi ide and World Energy Outlook ichedi kuda ide IEA anamata. సో ఇక్కడ ఏంటి అంటే విచ్ అనలైజెస్ ద ట్రెండ్స్ ఇన్ ఎనర్జీ డిమాండ్. దీనిలో ఎనర్జీ డిమాండ్ గురించి, ఎనర్జీకి డిమాండ్ ఎంత ఉంది, ఎలా ఉంది, తర్వాత సప్లై ఎలా జరుగుతోంది, అండ్ టెక్నాలజీ అడాప్షన్ ఎంత క్విక్గా ఉంది, అండ్ CO2 ఎమిషన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనే వాటి మీద ప్రోగ్రెసివ్గా ఇక్కడ డీటెయిల్డ్ అనలైజ్ చేసే కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. దట్ ఈస్ వన్. సో దీన్నే మనం వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అని అంటాం. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అని పిలుస్తాం. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పాలి, రెన్యూబుల్ ఎనర్జీ అని హోల్డ్ చేయాలి. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ US అండ్ చైనా. తర్వాత ఇక్కడ మనకి 1000+ గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది ఇండియాకి, ఇదొక పాయింట్. అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కనుక చూస్తే ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ దాదాపుగా 168.96 గిగావాట్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్. అంతేకాకుండా మనకి నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలనే కాన్సెప్ట్ మీద టర్న్ అవుతున్నా. సో నెట్ జీరో ఎమిషన్స్ని ఎప్పటికి అచీవ్ చేయాలి అంటే 2070కి అచీవ్ చేయాలనేది టార్గెట్. అంతేకాకుండా 5 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని 2030కి ప్రొడ్యూస్ చేయాలనేది కాంటెక్స్ట్. ప్రొడ్యూస్ 5 మిలియన్ టన్స్ ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్ బై 2030. అంతేకాకుండా 57 సోలార్ పార్క్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. వాటి కెపాసిటీ వచ్చేటప్పటికి 39.28 గిగావాట్స్ తోటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలనే టార్గెట్ నడుస్తోంది 2030 నాటికి. అంతేకాకుండా విండ్ ఎనర్జీకి వచ్చేటప్పటికి విండ్ ఎనర్జీ ఆఫ్ షోర్ టార్గెట్ వచ్చేటప్పటికి 30 గిగావాట్స్ బై 2030 అనమాట. ఇవి టార్గెట్స్, ఫ్యూచర్ టార్గెట్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీకి రిలేటెడ్గా ఉన్న టార్గెట్స్ మనవి. దట్ ఇస్ ద కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ C is the correct one. So moving to the next one, which Indian state launched India's first carbon credit trading platform? సో కార్బన్ ట్రేడింగ్కి రిలేటెడ్గా మనం రీసెంట్ పార్ట్లో కనుక చూస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పోస్ట్ చేశాడు. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్? స్టేట్స్ ఇచ్చాడు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిస్సా, రాజస్థాన్ ఇచ్చాడు. సో ఇండియాస్ ఫస్ట్ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్ అమాంగ్ లార్జ్ పొల్యూటర్స్ టర్న్ చేసింది ఎవరు అంటే మనకి దట్ ఈస్ గుజరాత్. ఆన్సర్ A is the correct one. Gujarat was the first Indian state to launch the carbon credit trading platform. Carbon credit trading platform. So by May 2022, Gujarat government signed this memorandum of understanding with the Energy Policy Institute of Chicago anamata. So India's first carbon credit trading platform ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే దట్ ఈస్ గుజరాత్ అని చెప్పొచ్చు. గుజరాత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ పైనీర్డ్ ద స్టేట్ లెవెల్ ప్లాట్ఫామ్. ద ఫాలోయింగ్ మైల్ స్టోన్స్ ఆల్సో దెన్ నోటబుల్ ఇండియాస్ కార్బన్ ట్రేడింగ్ ల్యాండ్స్కేప్ అని చెప్పాలి. దీని తర్వాత మనకి మహారాష్ట్ర కనుక అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర ఇండియాస్ స్టేట్ కార్బన్ బ్యాంక్ విచ్ ఫస్ట్ స్టేట్ విత్ ద
ఫస్ట్ స్టేట్ విత్ కార్బన్ బ్యాంక్. కార్బన్ బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ 2025 సెప్టెంబర్లో అనమాట, మహారాష్ట్ర. ఫస్ట్ స్టేట్ కార్బన్ బ్యాంక్. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గుజరాత్. కార్బన్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసింది మహారాష్ట్ర. దట్స్ అ పాయింట్ అనమాట. కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కూడా ఒకటి ఉంది, CCTS అంటారు. దాన్ని 2023లోనే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ వన్. సో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ బై టోకెనైజింగ్ ద ట్రేడింగ్ కార్బన్ క్రెడిట్స్ అని కాన్సెప్ట్ని 2023లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇండియాస్ ఫస్ట్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఈస్ గుజరాత్. అండ్ దిస్ వన్ ఫస్ట్ స్టేట్ విత్ ద కార్బన్ బ్యాంక్, దట్ ఈస్ మహారాష్ట్ర. సో లైక్ జనరల్గా మనకి కార్బన్ బ్యాంక్ అంటే ఏంటి అని అంటే, కార్బన్ బ్యాంక్ మీనింగ్ ఏంటి అని అంటే, ఈ కాంటెక్స్ట్ ఏంటి, కార్బన్ బ్యాంక్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా మనం కమర్షియల్ బ్యాంక్స్ చూసాం, scheduled commercial banks చూసాం. కార్బన్ బ్యాంక్ అంటే ఏంటి అంటే, దిస్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ a central manager for carbon credits. Central manager for carbon credits allowing entitles entities like farmers కానీ ఫారెస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు టు డిపాజిట్ sequestered carbon for payment and large emitters to borrow or buy these credits. ఈ సెంట్రల్ మేనేజర్గా ఫంక్షన్ చేస్తుంది అనమాట ఇది కార్బన్ బ్యాంక్ అనేది. ఇది ఏంటి అని అంటే, ఎవరైతే లైక్ ఈ కార్బన్ కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కార్బన్ ఎమిటర్స్ కొంతమంది ఉంటారు. జనరల్గా కార్బన్ని బారో చేసి డిపాజిట్ చేసేవాళ్ళు ఉంటారు, కార్బన్ డిపాజిటర్స్. కార్బన్ని బారో చేసేవాళ్ళు ఉంటారు. కార్బన్ డిపాజిట్ సీక్వెన్సర్ అంటే డిపాజిట్ సీక్వెస్టర్డ్ కార్బన్ ఎవరు అంటే, డిపాజిట్ కావాల్సిన వాళ్ళు ఎవరంటే ఫార్మర్స్ కానీ మనకి దెన్ ఫారెస్టర్స్ కానీ వీళ్ళకి అలవింగ్ ఎంటిటీస్ డిపాజిట్ సీక్వెస్టెడ్ కార్బన్ అనమాట ఫ్రమ్ హెల్దీ సాయిల్స్ నుంచి కానీ ఆర్ ఫారెస్ట్ నుంచి కానీ ఏంటంటే వీళ్ళు సీక్వెట్ చేస్తారు కార్బన్ని ఫర్ పేమెంట్ అండ్ లార్జ్ ఎమిటర్స్ టు బారో ఆర్ బై దీస్ క్రెడిట్స్. వీళ్ళు క్రియేట్ చేసిన వాటిని క్రెడిట్ కొనడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ఎమిషన్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరు అంటే బై దీస్ ఈ క్రెడిట్స్ని బై చేస్తారనమాట. ఎఫెక్టివ్లీ మేనేజింగ్ కార్బన్ స్టోరేజ్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి దెన్ మనకి ఇప్పుడు కార్స్ యూజ్ చేసేవాళ్ళు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు బారో చేస్తారు. తర్వాత పోతే కార్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు హోల్డ్ చేస్తారనమాట. దీన్నే మనం ఏమంటామంటే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ అంటాం, క్రెడిట్ ట్రేడింగ్ ప్రాసెస్ అంటాం. ట్రేడింగ్ ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఉన్నవాళ్ళు కావాల్సిన వాళ్ళకి సేల్ చేయడం అనమాట ట్రేడింగ్. ఇది ఈ పర్టికులర్ మెయింటైన్ చేసే దాన్ని కార్బన్ బ్యాంక్ అంటాం. సో డిపాజిట్ చేసే పార్ట్ని ల్యాండ్ ఓనర్స్ ఇంప్లిమెంట్ ప్రాక్టీసెస్ లైక్ నో టిల్ ఫార్మింగ్ కానీ దట్ స్టోర్ కార్బన్ అండ్ డిపాజిట్ దీస్ కార్బన్ రిమూవల్ యూనిట్స్ విత్ ద బ్యాంక్ అనమాట. సో దాని పేమెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ద బ్యాంక్ పేస్ ద ల్యాండ్ ఓనర్ ఫర్ స్టోరింగ్ కార్బన్ అండ్ మేనేజెస్ ద సేవింగ్స్ పొటెన్షియల్ ఆఫరింగ్ ప్రైస్ గ్యారంటీస్ ఫర్ ద ఇన్సూరెన్స్. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో అది ఆబ్జెక్టివ్ అనమాట. ఈ రెండు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మహారాష్ట్ర గుజరాత్ గుర్తుండాలి. కార్బన్ ట్రేడింగ్ ఇది కార్బన్ బ్యాంక్కి అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ కంట్రీ బికేమ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ 2025? లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా, UAE, USA, సౌదీ అరేబియా అండ్ జర్మనీ. లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేటప్పటికి దెన్ US ట్రేడింగ్ పార్ట్నర్ USA 2025 ఇయర్కి అనమాట. చాలా అగ్రిమెంట్స్ అవి టర్న్ అయ్యాయి కాబట్టి దిస్ ఇస్ ద వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. హూ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్? న్యూ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు నడుతున్నాడు? రీసెంట్గా కాదు, బట్ బిపిన్ రావత్ ఫస్ట్ CDS కదా. ఫస్ట్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే బిపిన్ రావత్, ఉత్తరాఖండ్ చెందిన పర్సన్ అనమాట. అనిల్ చౌహాన్, మనోజ్ పాండే, హరికుమార్, వివేక్ రామ్ చౌదరి. అనిల్ చౌహాన్ సెకండ్ అండ్ at present then CDS అనమాట, present CDS. So Anil Chauhan is the correct answer. Answer B is the correct one. Moving to the next one. So ఇవి మనకి దెన్ MCQs కొన్ని.
సో మనం బ్రేకింగ్ అంటే బ్రేకప్ చూసాం ఒకసారి, ఎంతెంత మార్క్స్ ఎంత వెయిటేజ్ ఉంటుంది ఆర్ఆర్బీస్ కానీ, వాటికి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం, ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్, రెగ్యులర్గా అడిగేవి కాకుండా కొంచెం పాసిబిలిటీ ఉన్నవి, కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిని మనం డిస్కస్ చేసాం. వీటిని ఒక్కసారి అంటే గ్లాన్స్ చూడండి వీటిని, సో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మనం జరిగిన ఆఫ్లైన్ క్లాస్ కూడా ఒకసారి ఫాలోఅప్ చేయండి, సో దట్ దెన్ యూ విల్ బీ స్ట్రాంగ్ విత్ ద ఎగ్జామ్. I wish you all the best for your examination and thank you.